ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನೂತಲಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನರೆ ವ್ಯಾಸಭಾಗವತ ಮಹಿಮನೂತಲಿಯಗ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಭಾಷ್ಯವು ವಿನರೆ ವಿಷ್ಣವಾಗ್ರಿ ಪಲುಕು ಈ ಭಾಷ್ಯವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲಮು ಪ್ರಿಯ ಭೂಗಗುಣರೆ ವೈಷ್ಣವಾಗ್ರಿ ಪಲುಕು ಈ ಭಾಷ್ಯವು ವಿನಿ ಪ್ರೇಮ ಭಕ್ತಿ ಫಲಮು ಪ್ರಿಯ ಭೂಗಗುಣರೆ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಓಂ ಅಜ್ಞಾನತಿಮಿರಾಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯಾ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಮೂಕಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ಲಂಘಯತೆ ಗಿರಿಂ ಯತ್ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಶ್ರೀಗುರುಂ ದೀನತಾರಿಣಂ. ಶ್ರೀಚೈತನ್ಯಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಂದೇಹಂ ಶ್ರೀಗುರೋರ್ಶ್ರೀತಪದಕಮಲಂ ಶ್ರೀಗುರೋರ್ನ ವೈಷ್ಣವಾಂಶ್ಚ ಶ್ರೀರೂಪಂ ಸಾಗ್ರಜಾತಂ ಸಹಗಣರಘುನಾಥಾನ್ವಿತಂ ತಂ ಸಜೀವಂ ಸಾದ್ವೈತಂ ಸಾವಧೂತಂ ಪರಿಜನಸಹಿತಂ ಕೃಷ್ಣಚೈತನ್ಯದೇವಂ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣಪಾದಾನ್ ಸಹಗಣಲಲಿತಾ ಶ್ರೀವಿಶಾಖಾನ್ವಿತಾಂಶ್ಚ. ನಮ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೆ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. जयतां सुरतो पंगो मम मंदमतेर्गते मत्सर्वस्य पदाम्भोजौ राधा मदन मोहनौ. दिव्य बृंदारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद् राधा श्रीलगोविंद देवो प्रेष्ठालेभि सेव्यमानो स्मरामि. श्रीमान् रासरसारम्भे वंशे वटतटस्थितः कर्षन् वेणु स्वनैर्गोपे गोपीनाथ श्रीयस्तुनः. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषये नमः. पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. సంపూర్ణ భాగవతం 2వ స్కందంలోని 11వ భాగానికి అందరికీ భక్తిపూర్వకమైన ఆహ్వానం. భాగవతం మన హృదయాల్లో నిశ్చయంగా భగవత్ ప్రేమను నింపుతుంది, కృష్ణ ప్రేమను నింపుతుంది. పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ భక్తి భావనను, కృష్ణ ప్రేమను, కృష్ణ భావనామృతాన్ని మన హృదయంలో నిశ్చయంగా నింపుతుంది. ఇదే శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి అద్వితీయమైనటువంటి వరదానం. భాగవతాన్ని ఆయన సమస్త ప్రపంచానికి అందించారు. ఎందుకు? అది భారతదేశం ఇచ్చే సమస్త లోకానికి శాంతి సందేశం, కరుణాపూర్వకమైన సందేశం. ఎవరికైనా భాగవతాన్ని ఇస్తున్నామంటే, మనం ఎవరికైనా భాగవత సందేశాన్ని చెబుతున్నాము అంటే వారి పట్ల కరుణను చూపిస్తున్నట్టు, వారికి శాంతిని ప్రసాదిస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశిస్తాడు కాబట్టి, కృష్ణ ప్రేమ ప్రవేశిస్తుంది కాబట్టి జీవితం మొట్టమొదటి దుఃఖాల నుంచి బయటపడుతుంది, తర్వాత కృష్ణ ప్రేమతో నిండుతుంది. భాగవతం ద్వారా లభించే 2 అద్భుతమైన ఫలితాలు ఏమిటంటే, మొట్టమొదలు దుఃఖాలు తొలగుతాయి, దుఃఖాలు తోడడం ద్వారా శాంతి కలుగుతుంది. శాంతి కలిగిన హృదయంలో భగవతత్వ విజ్ఞానం వెల్లివిరుస్తుంది, అక్కడే భగవత్ ప్రేమ కూడా వెల్లివిరుస్తుంది. కాబట్టి భాగవతం అనేది మన జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు పట్టుకొస్తుంది, సంపూర్ణమైన ఆనందాన్ని తీసుకొస్తుంది, తర్వాత సంపూర్ణమైన భగవత్ ప్రాప్తిని మనకు కలిగిస్తుంది. అటువంటి
భాగవతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు కలియుగ మానవుల కోసం అందించారు. కలియుగం అంటే ఏమిటి? కలియుగం ఏంటంటే కలహయుగం, అన్నీ కూడా కాతములు అవుతాయి. కలహయుగం, కపట యుగం, కలతల యుగం, కలుషాల యుగం, ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలు. ఈ కలియుగ లక్షణాల నుంచి బయటపడడానికి శ్రీమద్ భాగవతమే మనకు ఏకైక మార్గం, ఏకైక ఉపాయం. దీన్నే అక్కడ భాగవతంలో మనం చెప్తూ ప్రాయేణ అల్పాయుస్వభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మందభాగ్య ఉపధృత అని చెప్పి మనకు భాగవతంలో మొట్టమొదటి వస్తుంది. దీని సూత గోస్వామి మనకు అది స్పష్టంగా చెప్తున్నాను అనమాట. ఇది దీంట్లో ప్రాయేణ అల్పాయు సభ్య కళావస్మిన్ యుగ జన, ఈ కలియుగ ప్రభావం ఏమిటంటే కలియుగంలో ఉండే మానవులకు అల్పాయుష్ అంటే వారి ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఆయుష్ తక్కువగా ఉండడం అనేది ఆహారం కొరత వల్ల కాదు, ఆహారం అధికం కావడం వలన అంతేకాకుండా ఇంద్రియ భోగం మరీ ఎక్కువ కావటం వలన, అధిక పరాధీనత్వం కావడం వలన, అంతేకాకుండా కృత్రిమమైన జీవనం, వాళ్ళ సహజమైన జీవనం ఉండదు, చాలా కృత్రిమంగా ఉంటుంది జీవనం. ఈ 4 కారణంగా వారి ఆయుష్ తగ్గిపోతుంటుంది. ఇక్కడ ఆహారం తక్కువై, లేదా డబ్బులు తక్కువై, లేకపోతే ఇవన్నీ కారణం కాదు, వారికి ఆహారం ఎక్కువ అవుతుంది కలియుగంలో. తర్వాత ఇంద్రియ భోగం కూడా ఎక్కువవుతుంది. పరాధీనత ప్రతిదానికి కూడా, అంటే పరాధీనత అంటే ఇక్కడ నుంచి 4 అడుగు వేయాలంటే 4 అడుగులు వేయలేక దాని మీద సైకిల్ మీద వెళ్ళడమో, లేదా స్కూటర్ మీద వెళ్ళడమో, లేదా కారు మీద వెళ్ళడమో, కిందికి వంగాలన్నా కూడా, లేదా మెట్లు ఎక్కాలన్నా కూడా లిఫ్ట్ ఎక్కడమో, ఈ విధంగా పరాధీనత, ప్రతిదానికి పరాధీనత అన్నమాట. ఈ అధిక పరాధీనత వల్ల, తర్వాత అధిక భోజనం వల్ల, తర్వాత కృత్రిమ జీవనం వల్ల, తర్వాత అధిక ఇంద్రియ భోగం వలన మనిషి చూడండి కనీసం రోజుకు 5 పూటలైనా తింటాడు. అంటే మామూలు భోజనాలే కాకుండా, టిఫిన్లే కాకుండా, స్నాక్సే కాకుండా, జ్యూస్లే ఇవన్నీ కాకుండా మొత్తానికి అంటే ఇవన్నిటి కలిపి దాదాపు 5-6 రకాలుగా తింటుంటాడు. కాబట్టి అధిక ఇంద్రియ భోగము, అధిక ఆహారము, అధిక పరాధీనత్వము ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వారి యొక్క ఆయుష్ చాలా తగ్గిపోతుంది. అది ప్రాయేణ అల్పాయు సభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మందభాగ్యో ఉపధృత. మంద అంటే ఇక్కడ వీళ్ళందరూ బద్ధకస్తులుగా ఉంటారు. మానవ జన్మ అనేది నిజానికి ఆత్మానుభవం కోసమే ఉద్దేశించబడింది. ఎందుకంటే ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో కేవలం 4 లక్షల జీవరాశులు మాత్రమే ఆత్మ గురించినటువంటి చర్చ చేయగలవు. మిగతా 80 లక్షల జీవరాశులు ఆత్మ గురించినటువంటి చర్చ చేయలేవు. అది వాటి పరిస్థితి. అయితే ఈ కలియుగ ప్రభావం వలన దీనిలో మానవులు తమ మానవ జన్మ అత్యంత దుర్లభమే అయినప్పటికీ కూడా వారు సోమరిపోతులే, బద్ధకస్తులే ఉంటారు. కాబట్టి మంద. అయితే ఈ సోమరిపోతనం లే బద్ధకస్తం, ఈ బద్ధక స్వభావం అది కేవలం ఆత్మానుభవ విషయంలోనే కాకుండా సామాన్యమైనటువంటి లౌకిక కార్యాల్లో కూడా వాళ్ళు బద్ధకస్తులే ఉంటారు. ఆదివారం వచ్చినట్టు ఎవరు కూడా 8 దాకా ఎవరు నిద్ర లేవరు. అది వాడి పరిస్థితి. అదేవిధంగా తర్వాత అర్ధరాత్రి 9, 10, 11, 12 దాకా కూడా వాళ్ళు పడుకోరు. ఈ విధంగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇంద్రియ భోగంలో ఉంటారు. అక్కడ టీవీలు చూడాలి, సినిమా, దాని సెకండ్ షో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ బద్ధక స్వభావం అనేది వాళ్ళకి కేవలం ఆధ్యాత్మికంలోనే కాదు, వారికి సామాన్యమైన కర్మల్లో కూడా బద్ధకం ఎక్కువ ఉంటుంది. స్నానం చేయరా, 2 సార్లు స్నానం చేయమంటే వాడు 2వ స్నానం చేయడు. స్నానం చేసేటప్పటికే 10 అవుతుంది. సూర్యుడు వచ్చేమో 6ంటికి, వీడు స్నానం చేసేది 10ంటికి. ఈ విధంగా బద్ధక స్వభావాన్ని కలిగి ఉంటాడు. అయితే మానవుడైన వాడు తానెవరు, ఈ జగత్తు ఎందుకుంది, ఈ విషయాన్ని వాడు తర్వాత ఈ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి, దుఃఖాల నుంచి నేను ఏ విధంగా బయటపడాలి, ఈ జగత్తులో సుఖంగా ఏ విధంగా ఉండగలను, నాకు భగవంతుడికి సంబంధం ఏమిటి అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవడం కోసమే ఈ మానవ జన్మ ఉంది.
ఇదినే ఆధ్యాత్మిక జీవనం అంటారు. అయితే దీంట్లో కూడా వాడికి బద్ధక స్వభావమే ఉంటుంది. అదేవిధంగా వాడు చేసే పనులు, దాన్ని చేయవలసిన పనులలో కూడా వాడికి ఆ విధంగానే ఉంటుంది. అయితే తెలుసో తెలియకో మొత్తానికి ఏదో దైవ ప్రేరణ వల్ల వాడికి ఆధ్యాత్మిక జీవనం మీద కాస్త రుచిలాగా కలగంగానే ఏమిటి ఈ జీవితం అని అనిపిస్తగానే వాడిని తప్పుద్రోవ పట్టించే వాళ్ళు వెంటనే తారసిల్తారు. అందుకోసమే సుమంద మతయో, ఈ కలియుగ లక్ష్యం అంటే సుమంద మతయో, వాడికి ఎప్పుడు తప్పుదారి పట్టించే వాళ్ళే కనిపిస్తుంటారు. కాబట్టి సరి అయిన మార్గంలోకి రావడం అనేది జగత్తులో మహాభాగ్యం. అందుకోసం ఎవరైనా కూడా ఈ కృష్ణ చైతన్యంలోకి, కృష్ణ భక్తి భావనలోకి రాగలుగుతున్నారంటే వాళ్ళు నిజంగా ధన్యాత్ములు, నిజంగా వాళ్ళు భాగ్యవంతులు, నిజంగా వాళ్ళు అదృష్ట భాగులు. కాబట్టి ఇంతటి రకరకాలటువంటి మార్గాలు, రకరకాలైనటువంటి తప్పుదారులు కనిపిస్తున్నటువంటి అందరూ కూడా ఆకర్షించినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో వారు విశుద్ధమైనటువంటి కృష్ణ భక్తిలోకి, కృష్ణ ప్రేమలోకి రాగలుగుతున్నారు అంటే అది భగవద్ అనుగ్రహమే. శ్రీల ప్రభుపాదుల వారు లోకం మీద చూపించినటువంటి అనుగ్రహమే తప్ప ఇక్కడ వేరే కారణమేం లేదు. అందుకోసం నేను చాలాసార్లు పలికినట్టు మనందరం అదృష్ట భాగులం అవుతున్నామంటే దానికి కారణం ఏంటంటే మన గురువులు పరమ కరుణా సముద్రులు, వాళ్ళు కరుణాసాగరులు, కల్పవృక్షాలు కరుణాసాగరులు, దయాసాగరులు. కాబట్టి మనను భాగ్యవంతులుగా మార్చారు వారు. ఆ కరుణా సముద్రులు కాబట్టి ఏ విధంగా అయితే ఇక్కడ మనకు వర్షం కురుస్తోంది, ఈ వర్షం కురవడం అనేది మన యొక్క భాగ్యమా? మన భాగ్యం కంటే ముఖ్యం ఆ సముద్రం నుంచి ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి ఇక్కడ తీసుకొచ్చాయి. కాబట్టి ఏంటి, ఆ కరుణా సముద్రం అక్కడ సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ మనకు వర్షం పడుతోంది. అదేవిధంగా మనం ఇంతటి భాగ్యవంతులం కావడానికి కారణం ఎవరు అంటే మన ఆచార్యులు, గురువులు, పెద్దలు. వారు కరుణా సముద్రులు కాబట్టి మనకంతటి కలుగుతోంది. అయితే దీనికి తోడుగా ఈ కలియుగంలో ఎట్లా ఉంటుందంటే అనేకమైన రాజకీయాలు, తర్వాత సినిమాలు, తర్వాత టీవీలు, క్లబ్బులు, లౌకిక ఈ విధంగా అనేకమైన భోగాలు ఉంటాయి. కాబట్టి ఈ వీటన్నిటితోటి మనసు చాలా విచలితమై ఉంటుంది, మనసు చాలా ఎప్పుడు ఆకర్షితమై ఉంటుంది, వాటి పట్ల ఆకర్షితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోరికలు తీరవో లేతే వాని వల్ల మనసు కలత చెందుతుందో, అందుకోసమే కళావస్మిన్ యుగే జన సుమంద మతయో మందభాగ్య ఉపధృత అంటే ఈ మందభాగ్యం వలన వారికి ఈ ఆధ్యాత్మికత వైపుకు వారికి ఆకర్షణ కలగదు. అంతేకాకుండా ఉపధృత అంటే ప్రతిసారి చింతామగ్నులై ఉంటారు, అతిగా చింతామగ్నులై ఉంటారు. ఆ చింతామగ్నులు కావడానికి కారణం అంటే చుట్టూ కూడా వాడిని కలత పెట్టే విషయాలే ఉంటాయి, వాడిని ఆకర్షించే విషయాలే ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడైతే నీ మనసు ఏది కోరట్లేదో, ఉన్నదాంతో సంతృప్తి చెందిందో, ఆ సంతృప్తి చెందిన కాకుండా నువ్వు కృతజ్ఞతతో ఉందో, అప్పుడు మనస్సు కలత చెందదు. లేదు ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటున్నప్పుడు మనసు ఎప్పుడు కలత చెందే ఉండదు. ఎందుకంటే కోరగానే ఈ విషయం నీకు దొరకదు, ఈ జగత్తులో కోరగానే ఈ విషయం దొరకదు. కాబట్టి అది దొరికేంత వరకు చింతలోనే ఉంటుంది. మందభాగ్య ఉపధృత. ఈ విధంగా కలియుగంలో బ్రహ్మచర్యం చక్కగా సాగించబడదు. అదేవిధంగా గృహస్థ ధర్మాలు కూడా వారు చక్కగా పాటించరు. గృహస్థ ధర్మాలు చక్కగా పాటించకపోవడం వలన వానప్రస్థులు కూడా సరిగ్గా తయారు కావరు. దాని ప్రభావం వలన సన్యాసులు కూడా సరిగ్గా ఉండరు అని చెప్పి కలియుగ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ కలియుగ ప్రభావం ఏమిటంటే ఇక్కడ ఇంద్రియ భోగమే నాగరికతగా చలామణి అవుతుంటుంది. ఇది దీని యొక్క లక్షణం. దీని లక్షణం ఏంటంటే ఇంద్రియ భోగాన్ని ఎవరైనా చేస్తున్నారంటే అది నాగరికత. స్త్రీలు కానీ పురుషులు కానీ తక్కువ వస్త్రాలు పెట్టుకుంటున్నారు అంటే ఇంద్రియ భోగం అంటే తమ ఇంద్రియాలను చూపించాలి, తమ శరీరాన్ని చూపించాలి అంటే అది నాగరికతగా భావించబడుతోంది. పూర్వమైతే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడమే నాగరికతగా భావించిన పూర్వకాలంలో ఇప్పుడు శరీరాన్ని చూపించడమే నాగరికతగా భావిస్తున్నారు. అంటే ఇంద్రియ భోగమే నాగరికతగా చలామణి అవుతుంది. ఎవరైతే చక్కగా నేల మీద కూర్చుని అక్కడ పీట వేసుకుని అందరూ భగవన్నామాన్ని పలుకుతూ భోజనం చేయడం అనేది నాగరికత. కానీ ఇప్పుడు అట్లా కాకుండా నిలబడి నడుస్తూ లేదా పరిగెట్టుకుంటూ తాగడం, తినడం ఇవన్నీ కూడా నాగరికత. ఇంద్రియ భోగం అంటే సమయం లేకుండా, వేళాపాలు లేకుండా, పాత్రలు లేకుండా, దేశకాల పరిస్థితి గమనించకుండా తినడమే ఇప్పుడు నాగరికతగా మారిపోయింది. ఏ క్షణాన్ని ఎక్కడైనా ఆకాశంలో, భూమిలో, గాలిలో, నీళ్ళలో ఎక్కడ కావాలంటే అక్కడ తినచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంద్రియ భోగమే నాగరికతగా తయారవుతోంది. అందుకోసమే భాగవతాన్ని ఇంకా ముందు చెప్తాను అంటే ఇటువంటి కలియుగంలో
ఎవరైనా ఈ కలియుగ అంటే ఏంటి, ఈ కలియుగం కాబట్టి ఈ కలియుగ ప్రభావాన్ని దాటాలి. కలియుగ ప్రభావం దాటాలి అంటే ఏంటి, అల్పాయుషు ఏదైతే ఉందో అల్పాయు స్థితి నుంచి బయటపడమే కలియుగ ప్రభావం. అంటే కలియుగ ప్రభావం నుంచి బయటపడడానికి కాదు. ఎవరైనా మనిషి చాలా కాలం జీవిస్తున్నాడు అంటే ఆ కలి ప్రభావం నుంచి బయటపడుతున్నాడు అని అర్థం. అదేవిధంగా ఎవరైనా బద్ధకం ఏమాత్రం లేకుండా చురుకుగా ఉన్నాడు అంటే కలి ప్రభావం లేనట్టే. తర్వాత ఎవడైనా తప్పుదారి పట్టకుండా సరియైన ధర్మ మార్గంలో వెళ్తున్నాడు, భక్తి మార్గంలో వెళ్తున్నాడు అంటే కలి ప్రభావం నుంచి బయటపడ్డా అని. ఎవరికైనా కూడా అంత లాభమే జరుగుతోంది, మనసు ప్రశాంతంగా ఉంది, మందభాగ్యుడు కాడు, భాగ్యవంతుడే అవుతున్నాడు అంటే కలి ప్రభావం నుంచి బయటపడ్డాడు. తర్వాత చింతామగ్నుడు కానే కాదు అంటే కూడా అతడు కలియుగ ప్రభావం నుంచి బయటపడ్డాడు. అందుకోసం భాగవతం ఏమిటంటే కలిం సత్వహాం పుంస కర్ణధార ఇవార్ణవం. అయితే ఈ కలియుగం అంటే ఒక సాగరం లాంటిది అనమాట. త్వం న సందర్శితో ధాత్ర దుస్తరం నిష్ఠితీర్షితాం కలిం సత్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవం. ఈ శౌనకాదులు అన్నారన్నమాట భాగవతంలో సూత గోస్వామితో, ఈ కలియుగ ప్రభావం ఇంత గంభీరంగా ఉంది, ఇంత ఘోరంగా ఉంది కాబట్టి దీన్ని దాటడం చాలా కష్టం. దుస్తరం నిస్థితీర్షితాం, దీన్ని దాటాలి అంటే దాటాలని అభిలషించే, నిస్థితీర్షితాం అంటే దీన్ని దాటాలని అభిలషించే వారికి, అభిలషిస్తున్నారు కొంతమంది, కానీ సముద్రం చాలా గంభీరంగా ఉంది, చాలా లోతుగా ఉంది, ఉత్తుంగ తరంగాలతో ఉంది, దీన్ని దాటడం చాలా కష్టం. దుస్తరం నిస్థితీర్షితాం అంటే ఎవరైతే దీన్ని దాటాలని కోరుకునే వారికి ఇది చాలా దుష్కరమైంది. అది దానికి నావ కావాలి, నావ ఉండగానే సరిపోదు, నావతో పాటు నావికుడు కావాలి. కలిం సత్వహరం పుంసాం, సత్వగుణాన్ని ఈ కలియుగం హరించి వేస్తుంది. మనం సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, కానీ ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు దాన్ని రోగుల మధ్యలోకి వెళ్తే ఆ రోగం మీకు తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, సత్వహరం పుంసాం, సత్వహరం పుంసాం. కాబట్టి ఈ మానవుల యొక్క సత్వగుణాన్ని హరింపజేస్తుంది ఈ కలి. కాబట్టి కర్ణధార ఇవార్ణవం. ఈ కలియుగ ప్రభావం వలన మానవ జీవిత లక్ష్యాన్ని మనిషి అతి తొందరగా మర్చిపోతుంటాడు. కాబట్టి ఎవరైతే నిజంగా మానవ జీవితాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి అని ఎప్పుడైనా వారికి సంకల్పం కలిగిందనుకో, అంటే ఏంటి, వారు ఈ భవసాగరాన్ని దాటే ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాళ్ళకి చాలా కఠినం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు కావాల్సింది ఈ కలియుగ సాగరాన్ని దాటడానికి ఒక చక్కటి నావ కావాలి. అదే హరిచర్యాను వర్ణనం, భగవంతుని యొక్క, శ్రీకృష్ణ భగవాన్ యొక్క అద్భుతమైన లీలా వర్ణనము అనే నావ. ఆ నావ ఉంటుంది, నావ అంతకుముందర కూడా ఉంది. భాగవతం అనే నావ 5000 సంవత్సరాల కిందటే వచ్చింది, కానీ 5000 సంవత్సరాల కిందటే తయారైనటువంటి ఆ నావలో ఎలా విధంగా ప్రయాణించాలో, ఏ విధంగా దానిలో ప్రయాణికులను సురక్షితంగా వెళ్ళాలో తెలిసినటువంటి నావికుడు దొరకలేదు. ఆ నావికుడే ఆయన శ్రీల ప్రభుపాదులు, అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులే ఆ భాగవతం అనే దివ్యమైన నావకు నావికుడు. ఆ భాగవతమైన దివ్య నావకు నావికుడుగా అయి ఆయన శ్రద్ధాళులందరినీ కూడా దాటించే ప్రయత్నం చేశారు, చేయబోతున్నారు, చేస్తారు కూడా రాబోయే 10,000 సంవత్సరాలు. కాబట్టి ఇంద్రియ భోగంలో మనుషులు రతులు కావడం వలన అది వాళ్లకు దాటడానికి కష్టంగా ఉంది. కానీ భాగవతం అనేది వారికి చక్కటి నావగా కనిపిస్తుంది. దీన్ని నారదముని కూడా మనకు చివర్లో చెప్తూ, ఈ నావ ఏమిటి, నావ ఒకటే, ఏదద్యాతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయాముహో భవసింధో ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. అయితే నారదముని భాగవతం గురించి వ్యాసుల వారికి, తన శిష్యులైనటువంటి ఆయన వ్యాసుల వారు చెబుతూ తాను స్వానుభవంగా ఒకటి నేర్చుకున్నారట. ఏమిటంటే ఈ కలియుగ ప్రభావం మనకు అర్థమైంది. ఏదత్ ఆతుర చిత్తానం, ఆతుర చిత్తులై ఉండడమే కలియుగ మానవుల యొక్క ఏకైక లక్షణం.
ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వారి ముఖంలోనే కనిపిస్తుంది వాళ్ళు ఆతుర చిత్తులై ఉన్నారని, వాళ్ళు పూర్తిగా యాంగ్జైటీతో ఉన్నారని, వాళ్ళు పూర్తిగా చింతామగ్నులై ఉన్నారని వాళ్ళ ముఖమే చెప్తుంటుంది. అయితే ఈ ఆతుర చిత్తులైనటువంటి వారికి కానీ ఈ ఆతుర చిత్తులు ఎందుకు అవుతున్నారు? మాత్రాస్పర్శేచ్ఛయాముహు. మాత్రాస్పర్శేచ్ఛయ అంటే ఇంద్రియాలు తమ ఇంద్రియార్థాల మధ్య వాటికి సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడు వాటికి అటాచ్ అయి ఉంటాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితమై ఉంటాయి. ఆ ఇంద్రియార్థాలు వచ్చి మనసులో కూర్చుని ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం, ఏనాటికి తెగిపోయినటువంటి సంబంధము, ఆకర్షణ నెలకొని ఉంటుంది. కలియుగంలో ముఖ్యంగా నెలకొని ఉండడం వలన కారణంగా ఏతది ఆతుర చిత్తానాం, వాళ్ళ చిత్తాలు ఎప్పుడు ఆతురంగా ఉంటాయి. ఎప్పుడు కొద్దిసేపా కాదు. ముహు అంటే సర్వదా, ముహు అంటే మాటికి, సర్వదా అంటే ముహుర్. ఏ దర్యాద చిత్తానా మాత్ర స్పర్శేచ్ఛయా ముహుర్ అంటే సర్వదా వారి చిత్తము విచలితమై ఉంటుంది. మరి దానికి మార్గం ఏమిటి? మార్గం ఒకటే, భవసింధో ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. అయితే ఈ భవసింధు, ఈ భవసాగరానికి ప్లవము, దాని నామ ఏమిటి అంటే దృష్టో అంటే నేను స్పష్టంగా నేను దీన్ని అనుభూతం చేసుకున్నాను చెప్తున్నా నారదుల వారు. ఏమిటి? హరిచర్యానువర్ణనం, భగవంతుని యొక్క లీలలను వర్ణించడమే, భగవంతుని యొక్క లీలా వర్ణనను వినడమే దీనికి చక్కటి నావ. ఈ కలియుగ ప్రభావాన్ని దాటడానికి చక్కటి నావ అని చెప్పి నారదుల వారు భాగవత రచనకు తమ శిష్యులైనటువంటి వ్యాసుల వారిని పురిగొలుపుతూ ఆయనకు ప్రేరణ కల్పిస్తూ, నాయన ఈ జగత్తులో దుఃఖం నుంచి బయటపడడానికి ఆతుర చిత్తులను మొత్తం కూడా ప్రశాంత చిత్తులుగా కావడానికి ఏకైక మార్గం ఉంది. అదే హరిచర్యానువర్ణనం, భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలావర్ణనము కావించుటయే. భగవంతుని యొక్క లీలావర్ణనం వినడమే మనం ఈ జగత్తులో ఈ భవసింధును, ఈ సంసార సాగరాన్ని, కలియుగ సాగరాన్ని దాటడానికి మార్గము. దానికి ఏకైక అంటే ఈ కలియుగ ప్రభావాన్ని దాటడానికి ఏకైక ఉపాయము అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాం. దానికి ప్రభుపాదుల వారు కూడా భాష్యం రాస్తూ ఆయన ఏమన్నారంటే, ఈ జగత్తులో మనిషి ఏ జీవుడు అంటే మనం ఇప్పుడు ఏ జీవుడు అంటే 84 లక్షల జీవరాశుల గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది కేవలం మానవుల గురించి. ఎందుకంటే మన చర్చ భాగవతం కాబట్టి ఈ భాగవతం చదవగలిగేది మానవులే, భాగవతాన్ని వినగలిగేది మానవులే, భాగవతాన్ని అధ్యయనం చేయగలిగేది మానవులే, భాగవతాన్ని స్మరించగలిగేది మానవులే, భాగవత జీవన విధానాన్ని ఆకలింపు చేసుకోగలిగింది కూడా మానవులే. కాబట్టి మన చర్చ మానవుల గురించి. అయితే ఈ మానవులు ఏది ఆలోచించకుండా ఒక క్షణమైనా ఉండలేరు, ఏదీ చేయకుండా ఒక క్షణమైనా ఉండలేరు, ఏదో ఒకటి మాట్లాడకుండా ఒక క్షణమైనా ఉండలేరు. అంటే ఈ 3 కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అతను మాట్లాడుతూ ఉండడమో, ఆలోచిస్తూ ఉండడమో, చేస్తూ ఉండడమో, ఈ 3 మాత్రం నిరంతరము సాగుతూనే ఉంటాయి. ఈ 3 నిరంతరం సాగుతుంటే ఏదో చేస్తూ ఉండడం, ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఏదో పలుకుతూ ఉండడం. ఎప్పుడైతే అంటే ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయట్లేండి, కూర్చోవడం కూడా ఒక చేయడమే. అయితే అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు కనిపించట్లేదు, కానీ నీ మనసు ఏదో ఆలోచిస్తోంది, కానీ నువ్వేదో మాట్లాడుతున్నావు. కానీ నేను పడుకున్నానండి, పడుకోవడం కూడా నువ్వు ఏదో చేసి పడుకునే ఉన్నావు. ఆ పడుకోవడంలో కూడా మనసు ఏదో కలలుగంటోంది. అంటే ఏంటి, మనిషి ఏదో ఒకటి చేయకుండా ఉండలేడు, మనిషి ఏదో ఒకటి పలకకుండా ఉండలేడు, మనిషి ఏదో ఒకటి ఆలోచించకుండా ఉండలేడు. ఇది లక్షణం, ఈ కలియుగ లక్షణం. అయితే మానవులు ముఖ్యంగా కలియుగంలో ఏం చేస్తున్నారంటే లౌకిక విషయాల గురించే, లౌకిక ఇంద్రియ భోగాల గురించినటువంటి చర్చయే, లౌకిక విషయాల గురించినటువంటి తలంపుయే, వాటి గురించినటువంటి కార్యాలే. ఈ విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విధంగా ఆ లౌకిక విషయాలను చేయడం ద్వారానే, తలచడం ద్వారా, పలకడం ద్వారా, వాటిని చేయడం ద్వారా మేము సుఖభాగులం అవుతాము అని భావిస్తున్నారు. కానీ ఇది మాయ. ఎందుకంటే అది వాళ్ళకి సంతృప్తిని ఇచ్చే అవకాశం లేదు.
దీన్నే మనం మాయ అంటాం. అంటే ఏంటి? ఏదైతే సంతృప్తిని ఇవ్వదో అది సంతృప్తిని ఇస్తుంది అని తలచడమే మాయ. కాబట్టి హరిచర్యానువర్ణనం అంటే ఏంటి? హరిచర్యానువర్ణనం దాంట్లో కూడా మనం కూడా అది దాని గురించిన చర్చయే ఉంటుంది, దాని గురించిన అటువంటి కార్యాలే ఉంటాయి, దాని గురించి తలంపులే ఉంటాయి. కాబట్టి ఏంటి? భక్తిలోకి వచ్చినా కూడా మనకు తలంపులు ఉంటాయి, మాటలు ఉంటాయి, తర్వాత కార్యాలు ఉంటాయి. కానీ వాటి యొక్క లక్ష్యం మారుతుంది. లక్ష్యం మారడం వలన అయితే ఈ లక్ష్యం ఏమిటి? శాశ్వతంగా ఉండే విషయం ఇది భగవత్ సంబంధితమైన విషయము, శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఆతుర చిత్తం ఆతుర చిత్తము అది సమాయత చిత్తంగా మారుతుంది. అంటే ఇది ప్రశాంత చిత్తంగా మారుతుంది. చింతలన్నీ తొలగిపోతాయి, సుఖాలు కలుగుతాయి, చక్కటి మార్గదర్శనం కలుగుతుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం జీవుని యొక్క లక్షణాన్ని, జీవు యొక్క నైజాన్ని మార్చక్కర్లేదు, దాని యొక్క లక్ష్యాన్ని మార్చి సరిపోతుంది. అందుకోసం ఇక్కడ ఆయన ఏమన్నారంటే భవసింధో ప్రభో దృష్టో హరిచర్యానువర్ణనం. అంటే భాగవతం మనకేం చేస్తోందంటే నీకు నువ్వైతే 3 కార్యాలు చేస్తున్నావు, ఆ 3 కార్యాలు ఏమిటి? ఆలోచించడం అంటే ఏంటి? మనస వాచ కర్మణ 3 ఉన్నాయి. మనస మనం ఆలోచిస్తున్నాం, వాచ పలుకుతున్నాం, కర్మణ చేస్తున్నాం. అవేమిటి? లౌకికంగా సంబంధించిన విషయాలు. కానీ ఎప్పుడైతే భాగవతం ద్వారా మనం శ్రీకృష్ణుని గురించిన చింతన, శ్రీకృష్ణుని గురించినటువంటి పలుకు, శ్రీకృష్ణుని సంబంధించిన కార్యాలు చేయగలుగుతామో అప్పుడు ఈ సంసార సాగరాన్ని, దుఃఖ సాగరాన్ని, కలియుగ సాగరాన్ని మనం దాటడానికి చక్కటి అవకాశం కలుగుతుంది. ఇది మనకు భాగవతంలో నారదముని వారు మనకు వ్యాసుల వారు ద్వారా మనకు అందించారు. అయితే మరి నారదమునికి ఈ జ్ఞానం ఎక్కడ లభించింది? నారదుల వారికి ఈ జ్ఞానం తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి ద్వారా లభించింది. ఇది మన చర్చ. అంటే ఏంటి? మనం ఇప్పుడు 2వ స్కందంలో ఉన్నాం. ఈ 2వ స్కందంలో మన చర్చ ఏమిటంటే నారదుల వారు వెళ్ళి అడిగారు ఎవరిని? తన తండ్రి అయినటువంటి, ఎందుకంటే నారదుల వారు బ్రహ్మ మానసపుత్రుడు, ఆయన మనసు ద్వారా జన్మించినటువంటి తనయుడు. వెళ్ళి అడిగాడు అనమాట, తండ్రి నువ్వు ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టి చేస్తున్నావు, ఇంతకీ నువ్వు ధ్యానం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంటుంది, మరి నువ్వే మొత్తం సృష్టిని చేసావు కాబట్టి నువ్వే మహానుభావుడు అని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నీకంటే కూడా పెద్దవాడు ఎవడో ఉండొచ్చు, మహానుభావుడు ఉండవచ్చు, నీకంటే మహనీయుడు ఉండవచ్చు. ఎవరిని గురించి నువ్వు ధ్యానిస్తుంటావు? ఎవరి శక్తి వలన నువ్వు ఈ సృష్టి కార్యక్రమాన్ని చేయగలిగావు? ఎవరి ఆధీనంలో ఈ సృష్టి ఉంది? ఎవరి చేత ఈ సృష్టి రక్షించబడుతోంది, జగత్తు రక్షించబడుతోంది? ఈ విషయాలు నాకు చెబుతావా అని అన్నప్పుడు ఆ నారదుల వారికి బ్రహ్మదేవుడు ఈ సృష్టి రహస్యాన్ని చెప్తున్నాడు. అది మన 2వ స్కందంలోని చర్చ సాగుతోంది. ఇది మనం 2వ స్కందంలోని 7వ అధ్యాయంలో మనం ఉన్నాం. అప్పుడు భగవంతుడి యొక్క లీలావర్ణనం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో సృష్టి అయిపోయింది, తర్వాత జీవులు కూడా నిండిపోయారు. జీవులతో నిండిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏమిటి? యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు అంటే భగవత్ ప్రీత్యర్థమైన కార్యక్రమాలు చేయాలి. ఆ భగవత్ ప్రీత్యర్థమైన కార్యక్రమాల్లో సంపూర్ణ శుభము, క్షేమము కలగాలి అంటే భగవద్లీలను వర్ణించాలి, భగవద్లీలా శ్రవణం చేయాలి. ఇది బ్రహ్మదేవుల వారు నారదుల వారు చెప్తున్నారు. ఏదైతే ఆయన తన తండ్రి ద్వారా ఆ విధంగా నేర్చుకున్నారో తర్వాత ఆయన భాగవతాన్ని 4 శ్లోకాల్లోనే చెప్పేస్తారు. 4 శ్లోకాల్లో భాగవతాన్ని చెప్పడం జరిగింది. దాన్ని చతుశ్లోకి భాగవతం. ఆ చతుశ్లోకి భాగవతంలో ఉన్నటువంటి రహస్యాన్ని నారదుల వారు తర్వాత తన శిష్యుడైనటువంటి వ్యాసుల వారు చెప్పడం, వ్యాసుల వారే దాన్ని 18,000 శ్లోకాలతో నిన్నటువంటి శ్రీమద్ భాగవతంగా రచించడం జరిగింది. అది చాలామందికి ఈ విషయంలో సందేహం కూడా కలుగుతుంటుంది. ఇప్పుడు భగవద్గీత మనకు కనిపిస్తుంది. భగవద్గీత మనకు 700 శ్లోకాలని, దాంట్లో ధృతరాష్ట్ర ఉవాచ ఉంది, తర్వాత సంజయ ఉవాచ ఉంది, అర్జున ఉవాచ, ఇవన్నీ ఉన్నాయి. మరి శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం. నేను ఈ భగవద్గీత జ్ఞానాన్ని మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. మరి సూర్యుడికి చెప్పినటువంటి అనంత కాలం కిందట, అనేక కోట్ల సంవత్సరాల కిందట మరి అప్పుడు అర్జునుడు ఉన్నాడా? ఎందుకంటే మరి అప్పుడు ధృతరాష్ట్రుడో లేడు, సంజయుడో లేడు. మరి ఇప్పుడు కనిపిస్తున్న భగవద్గీత అప్పుడు ఉందా అంటే అప్పుడు వేరే ఉంటుంది. దాని ఇప్పుడు చెప్పినట్టు
ఇప్పుడు కలియుగం రాబోతుంది కాబట్టి ఇప్పుడు అర్జునుడి ప్రశ్నలు వేయడం చెప్పడం ఇవన్నీ అట్లా ఉండకపోవచ్చు. అప్పుడు వేరే విధంగా ఉంటుంది. భాగవతం బట్టి మనకు ఇప్పుడు 18,000 శ్లోకాల రూపంలో మనకు కనిపిస్తోంది. కానీ ఆ 18,000 శ్లోకాలని బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడా? చెప్పలేదు. బ్రహ్మదేవుడే భాగవతం మొత్తాన్ని 4 శ్లోకాల్లో తన పుత్రుడైనటువంటి నారదుల వారికి చెబితే భగవంతుడికి ఆ 4 శ్లోకాలు చెప్పడం అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. తేనే బ్రహ్మహృద ఆది కవయే ముహ్యంతి యస్సూరయా. కాబట్టి భగవంతుడు కేవలం వేణుగానంతో ఆ భగవత్ తత్వము భాగవత తత్వం అతి హృదయంలో ఆ వేద జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడు. తేనే బ్రహ్మహృద ఆది కవయే. అయితే ఆ బ్రహ్మదేవుడి ఆ విధంగా తనకు కల్పించినటువంటి దివ్య జ్ఞానాన్ని 4 శ్లోకాల్లో అది వస్తుంది మనకు ఇంకో 2-3 వారాల్లో వచ్చేస్తుంది. చతుశ్లోకి భాగవతం. ఆ చతుశ్లోకి భాగవతాన్ని తను ఏదైతే విన్నాడో దాన్ని నారదుల వారు తన శిష్యుడు చెప్పడం, ఆ శిష్యుడి తర్వాత దాని భాగవతాన్ని దాన్ని విశదీకరించి రాయడం, తర్వాత దాన్ని అధ్యయనం చేసిన శుకదేవ్ గోస్వామి దాన్ని పరీక్షణ్ మహారాజు చెప్పడం, పరీక్షణ్ మహారాజు చెప్తున్నటువంటి సమయంలో సూత గోస్వామి వినడం, సూత గోస్వామి వారు తర్వాత శౌనకాది ఋషులకు చెప్పడం, ఈ విధంగా పరంపరగా సాగుతూ వస్తుంది. అంటే అక్కడ ఎప్పుడైతే సృష్టి గురించినటువంటి ప్రశ్న వేశాడో, ఆ సృష్టి గురించి ప్రశ్న వేసినప్పుడు బ్రహ్మదేవుడు ఆ సృష్టి గురించి మాత్రమే చెప్పకుండా భగవద్లీలలు ఏ విధంగా సాగుతున్నాయి అనే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఈ భగవద్లీల వర్ణనం, ఎందుకంటే ఈ భగవద్లీల వర్ణనమే కలియుగ ప్రభావం నుంచి మనం బయటపడడానికి ఏకైక ఉపాయం. కలియుగ ప్రభావం ఏమిటి? భాగవతం చెప్పిన ప్రకారం మొట్టమొదటి కలియుగ ప్రభావం ఏమిటంటే ఆయుష్ తక్కువగా ఉండడం, అల్పాయుష్కులు. అయితే మనిషి అందుకోసమే దాంట్లో స్పష్టంగా చెప్పబడింది భాగవతం. ఎవరైతే భాగవతాన్ని ఏకాదశి రోజు నాడు శ్రద్ధతో వింటున్నారో వారికి సుదీర్ఘమైన ఆయువు లభిస్తుంది అని మనకు భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. చూసారండి, భగవద్లీలలు వినడం ద్వారా, అంటే భగవద్లీలలు ఎక్కడ ఉన్నాయి? మన భాగవతంలో ఉన్నాయి. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మనిషి ఆయుర్దాయాన్ని స్పష్టంగా దీర్ఘంగా పెంచుకోవడం వల్ల లాభం ఏంటి? భగవత్ సేవ ఇంకా చక్కగా చేయొచ్చు, భగవద్లీలను ఇంకా చక్కగా గానం చేయొచ్చు, భగవద్లీల గాని అందరికీ ప్రచారం చేయొచ్చు. కాబట్టి ఎవరైతే భగవత్ కీర్తన అనే భాగవతాన్ని ఎవరు వర్ణిస్తున్నారో ఏకాదశి పూట వారికి హృదయం సంపూర్ణంగా నిర్మలంగా అవుతుంది. ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వారికి ఆయుష్ సుదీర్ఘంగా అవుతుంది. ఇది భాగవత మహిమ. కాబట్టి ఎవరైతే భాగవతం పట్ల రుచిని పొందుతారో, భాగవతం పట్ల ఆకర్షితులు అవుతారో, భగవంతుని పట్ల గట్టిగా బంధాన్ని పెంచుకుంటారో వారికి కలిగే మొట్టమొదటి ప్రభావం, కలిగే వరం ఏమిటంటే వాళ్ళు సుదీర్ఘమైన జీవనాన్ని కలపగలుగుతారు, దీర్ఘాయు వారుగా అవుతారు. తర్వాత రెండవది ఏమిటంటే వారికి బద్ధకం పోతుంది, వారికి సోమరితనం పోతుంది. సోమరితనం పోయి భగవంతుడి గురించి వినడము, భగవంతుడి గురించి మాట్లాడడము, భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయడము అనేటువంటి అద్భుతమైన శుభమైనటువంటి ఘడియ వాళ్ళకు వస్తుంది. అంటే బద్ధకం పోవడం అనేది రెండవ లక్షణం. తర్వాత భాగవతాన్ని పట్టుకున్నాడంటే వాడు దారి తప్పే అవకాశమే లేదు. ఎవరు కూడా అతన్ని దారి తప్పించలేరు. అది భాగవతం యొక్క ప్రభావం. అంటే ఏంటి? వాడి ఆయుష్ పెరగడము, తర్వాత వాడి బద్ధకం పోవడము, తర్వాత దారి తప్పకపోవడము, తర్వాత అదృష్ట భాగుడిగా మారడము. ఇక చివరిది మానసిక చింత నుంచి పూర్తిగా బయటపడము. వాడికి ఇక చింతనే ఉండదు వాడికి. ఎందుకంటే భాగవతం ద్వారా శ్రీకృష్ణుడు హృదయంలో బందీ అయిపోతున్నాడు కాబట్టి ఆ హృదయంలో శ్రీకృష్ణుడే ఉంటాడు తప్ప చింతలు ఉండే అవకాశమే లేదు. ఇది భాగవత మహిమ. ఈ భాగవత మహిమ ఎందుకు వస్తుంది? ఇది అంటే భగవద్లీలలు మనం భాగవతంలో వింటున్నాం కాబట్టి. ఇది దాని రహస్యం. అందుకోసమే ఎప్పుడైతే నారదుల వారు ఈ ప్రశ్న అడిగారో, నాయన తండ్రి ఈ సృష్టి ఎలా జరిగింది అని అడిగినప్పుడు ఆ అవకాశాన్ని తీసుకుని బ్రహ్మదేవుడు అది వర్ణన చేస్తున్నారు. మనం గత వారం హంసావతారం గురించి కూడా విన్నాం. ఆ హంసావతారంతో మనం అక్కడ విరామం ఇచ్చాం. ఆ హంసావతారం ఏమిటంటే సనకాదులు
అంటే ఉన్నారు బ్రహ్మదేవుడి మానసపుత్రులు. వారు బ్రహ్మదేవుని అడిగారు ఒక ప్రశ్న, తండ్రి ఇప్పుడు ఇంద్రియార్థాల వైపు ఆకర్షితమై ఉంటాయి. అంటే మనస్సు ఎప్పుడు కూడా ఇంద్రియార్థాల వైపు ఆకర్షితమై ఉంటుంది. తర్వాత ఆ కోరికలు కూడా మనసులో చోటు చేసుకున్న స్థిర నివాసం తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఈ విధంగా మనస్సుకు ఈ ఇంద్రియార్థాలకు ఇంద్రియ భోగాలకు మధ్య ఉన్నటువంటి పటిష్టమైనటువంటి గాఢమైనటువంటి ఈ ఆకర్షణ పోయే మార్గం ఏమిటి? ఇది పోవాలి. ఎందుకంటే ఈ ఆకర్షణే ఈ భౌతిక జగత్తులో మానవుడి అదే జీవుల యొక్క అస్తిత్వానికి కారణం. ఈ ఆకర్షణ కనుక పోతే భగవంతుడి మీద ఆకర్షణ వస్తుంది. ఇది పోయే మార్గం ఏమిటి అన్నాడు. అన్నప్పుడు అమ్మో ఇది చాలా పెద్ద ప్రశ్న అడిగారు అనుకుని ఎట్లా చెప్పాలి, దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలని బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్న సమయంలో భగవంతుడే సాక్షాత్తుగా హంసావతారం రూపంలో వచ్చి ఆ సనకాదులకు దీన్ని వివరించడం జరిగింది. ఇది 11వ స్కందంలో వస్తుంది. ఇది మనం గత వారం చర్చించాం. తర్వాత బ్రహ్మదేవుడు తర్వాత వర్ణన చేస్తూ మన్వంతర అవతారాల గురించి చెప్తున్నాడు. మన్వంతర అవతారాలు ఎంత అద్భుతంగా అంటే భగవంతుడు మన్వంతర అవతారముగా మనువంశజుడై తన శక్తివంతమైన చక్రాయుధముచే దుష్టులైన రాజులను దమనం చేసి వారిని పాలించెను. ఇది మన్వంతర అవతారాలు ఏది ఎన్నుంటాయంటే దాని సంఖ్య అపారంగా ఉంటుంది. మనం అనుకుంటే అవతారాలు అంటే 10 అవతారాలు అనుకుంటాం. మన్వంతర అవతారాలు కూడా చాలా ఉన్నాయి. బ్రహ్మదేవుడి ఒక పగటి సమయంలో 14 మనువులు వచ్చిపోతుంటారు. అంటే మనం ఏ విధంగా అయితే మనం 12 గంటలు మనం పనులు చేస్తాం, తర్వాత 12 గంటలు నిద్ర, అంటే రాత్రిపూట కాబట్టి అప్పుడు పనులు మనం ఆపేస్తాము. అంటే ఖాళీగా కూర్చోవడమో లేదా నిద్రపోవడమో. మనం పొద్దున పూట పనికి వెళ్తాం, తర్వాత 6-7 ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వేరే పని ఏమి ఉండదు. భక్తి కార్యక్రమం చేసుకోవడమో లేదా నిద్రపోవడం ఏదో ఉంటుంది. అంటే ఏంటి, పని చేసే సమయం 12 గంటలే, మిగతా అంతా పని లేని సమయమే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా పగటి సమయం 12 గంటల సమయంలో 14 మనువులు వాళ్ళ యొక్క జన్మ కావడము, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం. అంటే ఏంటి, ఈ విధంగా పగటిపూట ఆ విధంగా అయితే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో రాస్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఆలోచిస్తే బ్రహ్మదేవుడి యొక్క ఒక నెల రోజు సమయంలో 400 మంది మనువులు, అంటే 400 మన్వంతర అవతారాలు బ్రహ్మదేవుడు ఒకరోజు సమయంలో జరుగుతాయి. అదేవిధంగా ఒక సంవత్సరాన్ని మనం లెక్క పెడితే దాదాపు 5,000 మంది, ఒక సంవత్సర కాలంలో 5,000 మంది మనువులు, అంటే 5,000 మన్వంతర అవతారాలు వస్తాయి. ఇక బ్రహ్మదేవుడి యొక్క పూర్ణ జీవితానికి వస్తే 5,04,000 మన్వంతర అవతారాలు. బ్రహ్మదేవుడి ఒక జీవితంలో 5,04,000 మన్వంతర అవతారాలు. అటువంటి బ్రహ్మలు కోటాను ఉన్నారు. అంటే చూడండి ఎన్ని మన్వంతరాలు, భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయి అంటే శ్రీకృష్ణుని యొక్క మన్వంతర అవతారాలు అనంతంగా ఉంటాయి. ఎందుకంటే ఆ మన్వంతర అవతారాల్లోనే భగవంతుడు ఎవరైతే దుష్టులే ఉంటారో వాళ్ళని దమనం చేయడం, చక్రాయుధధారి అయ్యాడు ఆ దుష్టులను దమనం చేయడం, పరిపాలన చక్కగా చేయడం అనేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటాడు. ఎప్పుడైతే ఆ మన్వంతర అవతారం వస్తుందో, ఆ మన్వంతర అవతార యొక్క ఖ్యాతి బ్రహ్మలోకం వరకు, సత్యలోకం వరకు వ్యాపిస్తుంటుంది. అంటే ఏంటి, దుష్ట పాలకులను దండించడమే మన్వంతర అవతారం. సో ఈ విధంగా లక్షలాది అవతారాలకు కారణమవుతున్నటువంటి ఆ భగవంతుడికి వందనాలు అని చెప్తున్నాడు. తర్వాత అవతారం బ్రహ్మదేవుడు వర్ణించింది ధన్వంతరి అవతారం. ఈ ధన్వంతరి అవతారం ఏమిటంటే నామ్నా నృణాం పురురుజాం రుజ ఆశుహంతి అని చెప్పారన్నమాట. ధన్వంతరిశ్చ భగవాన్ స్వయమేవ కీర్తి నామ్నాం నృణాం పురురుజాం రుజ ఆశుహంతి. ఆ భగవంతుడి యొక్క అంటే ఈ ధన్వంతరి అవతారంలో వస్తాడు భగవంతుడు. ఆ ధన్వంతరి అవతారం ఎంతటి శక్తివంతమైందంటే కేవలం ఆ ధన్వంతరి నామాన్ని తలచడం ద్వారానే మానవులందరూ కూడా తమ యొక్క రోగ విముక్తులు అవుతున్నారు అని చెప్తున్నారు. నామ్నా నృణాం పురురుజాం రుజు ఆశుహంతి. అతి శీఘ్రంగా, అంటే ఆ విధంగా కేవలం తన అవతారం ద్వారా, అంటే ఆ మహిమ అంతటి మహిమ గొప్పది భగవంతుడు. అంటే ఏంటి, భగవంతుడి యొక్క అవతారం ఒకటే, తాను సృష్టించినటువంటి ఈ జగత్తులో ఉండే జీవుల యొక్క సంక్షేమమే భగవంతుడి యొక్క భగవద్ అవతారం యొక్క ఏకైక ప్రయోజనం. అందుకోసం అది చెప్పినట్టు
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. అభ్యుత్థానం అధర్మస్య అంటే ఎప్పుడైతే అధర్మం పెంచుబడుతుందో అధర్మాన్ని నశింపజేయడం కోసం అందుకోసం మనం మన్వంతర అవతారం చూస్తాం. ఎప్పుడైతే సాధువున వాళ్ళని రక్షించాలి, శ్రద్ధావంతులైన వాళ్ళకి రోగ విముక్తం చేయాలి, అందుకోసం ధన్వంతరి అవతారం. అదని యొక్క ధన్వంతరిశ్చ భగవాన్ స్వయమేవ కీర్తి. ఆ కీర్తి ఎంతటి అంటే కేవలం ఆ నామాన్ని తలచడం ద్వారానే మానవులు తమ యొక్క రోగాల నుంచి బయటపడతారు. రోగాలు కూడా ఏ విధంగా ఉంటే 2 రకాల రోగాలు ఉంటాయి. ఒకటేమో మానసిక రోగం, ఒకటే శారీరక రోగం. ఎవరు కూడా చెప్పలేరు శరీరం అని ఇప్పుడు నాకు ఎటువంటి రోగాలు లేవండి అని ఎవడు అనలేడు. ఎందుకంటే మానసిక రోగం కావచ్చు, లేకపోతే శారీరక రోగం కావచ్చు. ఇవాళ ఉండొచ్చు, లేకపోతే రేపు ఉండకపోవచ్చు, లేకపోతే ఇవాళ లేకపోవచ్చు, రేపు రావచ్చు. కాబట్టి ఇది నిరంతరంగా అంటే ఇది కాన్స్టెంట్ ఫ్లక్స్లో ఉంటుంది. అది ఎందుకంటే డైనమిక్ సిచ్యుయేషన్, మన శరీరం డైనమిక్ సిచ్యువేషన్ కాబట్టి. ఎందుకంటే మనం గాలి పీలుస్తున్నాం, మంచినీళ్ళు తాగుతున్నాం, భోజనం చేస్తున్నాం, రకరకాలు ఉంటుంది. ఇది ఒక పాషాణం కాదు. మానవ జన్మ అనేది పాషాణం కాదు, ఒక బొమ్మ లాంటిది కాదు. దానిలో కదలికలు అన్నీ ఉన్నాయి, దానిలో అనేకమైన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. కాబట్టి రోగాలు రావడం అనేది సహజం. అయితే కొన్నేమో శారీరక రోగాలు రావచ్చు, కొన్ని మానసికమైన రోగాలు కావచ్చు. కానీ ఇవన్నీ కూడా కేవలము శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించడం ద్వారా, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా, భక్తుల సాంగత్యంలో భగవద్లీలను జరించడం ద్వారా. అందుకోసం భగవంతుడు రకరకాల అవతారాలు ఇస్తున్నాడు. నేను ఎప్పుడు మీకు చెప్తున్నట్టు, ఎప్పుడైతే ముఖ్యంగా నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి ఇది అందరికీ భక్తులకి, ముఖ్యంగా వైష్ణవులకి, సమస్త రోగ నిర్మూలకి యాదాద్రి వైద్య లక్ష్మణస్వామి ఉన్నారు. అది మరి యాదాద్రి నరసింహస్వామి గురించి అందరికీ తెలియకపోవచ్చు. అందుకోసం ధన్వంతరి ప్రపంచంలో మానవులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నాం పురురుజాం రుజ ఆశుహంతి, కేవలం తన నామాన్ని తలుచుకోవడం ద్వారా తలచిన వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ధన్వంతరి అవతారాన్ని కూడా భగవంతుడు స్వీకరించి అంటే అక్కడ యజ్ఞాలు భగవత్ ప్రీత్యర్థమే చేస్తున్నటువంటి యజ్ఞాల్లో బలవంతంగానే ఈ ధన్వంతరి తన యజ్ఞ భాగాన్ని తీసుకుని వారికి ఆ ఆరోగ్యాన్ని ఇస్తుంటాడు. తనే ఈ ఆయుర్వేదాన్ని కూడా మూల కారణుడు అయ్యాడు అని చెప్తూ అయితే ధన్వంతరి మన రోగాన్ని అంటే మానసిక రోగాన్ని కూడా తొలగిస్తున్నాడు. తర్వాత శారీరక ఆరోగ్యాన్ని రోగాన్ని కూడా తొలగిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభుపాలు రాస్తున్నారు అన్నమాట. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ని కరుణచే మనస్సు దేహం యొక్క వ్యాధులు నయమగుటయే గాక ఆత్మ సైతం నిరంతర జన్మమృత్యు పరంపర నుండి బయటపడగలదు. కనుకనే అతనికి భవౌషధి అనే నామం ఉంది. శ్రీకృష్ణుడికి భవౌషధి చోత్ర మనోభిరామాత్. శ్రీకృష్ణుడి యొక్క ఇంకో పేరు భవౌషధి. అంటే మన జన్మ మృత్యువులు అనే రోగానికి చక్కటి మందే శ్రీకృష్ణుడు అని చెప్పి, తర్వాత బ్రహ్మదేవుడు తర్వాత అవతారం పరశురాముడి అవతారం. పరశురామ అవతారం గురించి చెప్తున్నారు. పరశురామ అవతారంలో క్షత్రియులుగా పిలువబడే పరిపాలకులు నరకమున క్లేశమును అనుభవింపగోరి పరతత్వ పదము నుండి వైదొలిగినప్పుడు భగవానుడు పరశురామ అవతారంలో భూమిపై కంటకముల వంటి ఆ అవాంఛిత రాజులను సమూలముగా నాశనము చేశాను. స్పష్టంగా అంటే ఎప్పుడైతే రాజు యొక్క లక్షణం ఏంటి, రాజు యొక్క ధర్మం ఏమిటి అంటే తన మీద ఆధారపడినటువంటి, తన యొక్క మార్గదర్శనంలో ఉన్నటువంటి, తన రక్షణలో ఉన్నటువంటి ప్రజలకు చక్కని మార్గదర్శనం చేయాలి, వారిని ఆ ఆత్మానుభవం వైపు నడిపించాలి, వాళ్ళు రాజర్షిలాగా బిహేవ్ చేయాలి, రాజర్షిలాగా తన కార్యక్రమాలు నిర్వహించాలి. అందుకోసమే నరదేవుడు అంటే నరరూపంలో ఉన్న దేవుడే అని ఉండాలి. నరేంద్రుడు అని కూడా అంటాం. అంటే ఏంటి, తనపైన ఆధారపడినటువంటి, తన ఆధీనంలో ఉన్నటువంటి ప్రజలను సరైన మార్గంలో నడిపించడమే రాజు యొక్క లక్షణం. కానీ ఎప్పుడైతే రాజులు తమకున్నటువంటి భోగాలతోటి పరితగించి ధర్మపదం నుంచి వెళ్ళి, ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటేమో ధర్మపదము, ఒకటేమో నరకపదము. ధర్మపదం నుంచి తొలగాడు అంటే వాడు నరకపదంలో వెళుతున్నట్టే, ఎందుకంటే వేరే మార్గమే లేదు, న్యూట్రల్ మార్గం లేదు. ధర్మంలో
స్వర్గం వైపు భగవత్ ప్రాప్తి వైపు వెళ్ళాము, లేకపోతే దారి తప్పితే నరకంలోకి వెళ్ళాం అంతే. ఇంకా వేరే మధ్యలో న్యూట్రల్ మార్గం ఏం లేదు. ఎప్పుడైతే రాజు తమకు లభించినటువంటి భోగాలతోటి భోగ కారణాల వలన ధర్మపదచ్యుతులై నరకంలోకి వెళ్తున్న సమయంలో అటు కంటకాలు లాంటి వాళ్ళు, అంటే ఏంటి, మానవులు ఈ భౌతిక జగత్తు ఏ విధంగా సృష్టించబడింది, ప్రతి మానవుడు అంటే ప్రతి జీవి కూడా పరిణామ క్రమంలో మానవ జన్మలోకి వచ్చి మానవ జన్మ తర్వాత ఆ మానవ జన్మలో ధర్మ మార్గంలో నడుస్తూ భక్తి మార్గంలో నడుస్తూ భగవత్ ప్రాప్తిని పొందడం కోసం. కానీ వారు వెళ్ళేటువంటి భగవత్ ప్రాప్తి మార్గంలో ముళ్ళులాగా తయారవుతే, రాజులందరూ కూడా ముళ్ళులాగా తయారైతే ఆ ముళ్ళను తొలగించాలిగా. కాబట్టి దారిలో ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళను తొలగించాలి. ముళ్ళను తొలగించడం కోసమే భగవంతుడు ఈ పరశురామ అవతారంలో వచ్చి 21 సార్లు భూమిని మొత్తం చుట్టి ఆ క్షత్రియుడు ఎవరైతే అధర్మ పాలకులైన క్షత్రియుడు నశింపజేశాడు. అందుకోసం మన ఇక్కడ ప్రభుపాదులు చాలా చోట్ల చెప్తూ వచ్చారన్నమాట. ముఖ్యంగా ఈజిప్ట్లో ఉండే రాజులందరూ కూడా భారతదేశం నుంచే వెళ్ళిపోయారట. ఈజిప్ట్ కానీ యూరోప్లో కానీ కనిపించే రాజులు వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు అంటే అంటే వాళ్ళు అధర్మయుతులైనటువంటి రాజులు అన్నమాట ఆ సమయంలో, ఆ కాలంలో. అప్పుడు క్షత్రియులని వాళ్ళని నాశనం చేస్తున్నప్పుడు తన పరశువుతోటి పరశురాముడు అందరినీ నరికి వేస్తున్నప్పుడు సమయంలో చాలామంది నిహతులైపోయారు. కొంతమంది చాలామంది పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళే కొంత ఈజిప్ట్లో యూరోప్లో. అందుకోసం అక్కడ మనకు యూరోప్లో చూసిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఆజానుభావుల్లా కనిపిస్తున్నారు. అంటే క్షత్రియ బ్రీడ్ అనమాట వాళ్ళు. ఆ విధంగా చెప్తున్నారు. ఆ విధంగా వర్ణించిన తర్వాత బ్రహ్మదేవుడు శ్రీరామ అవతారాన్ని వర్ణిస్తున్నాడు. శ్రీరామ అవతారం ఇక్ష్వాకు వంశ అవతీర్య గుణోర్నిదేశే. ఇక్ష్వాకు వంశంలో భగవంతుడు ఏం చేశాడంటే విశ్వమందర జీవులపై నిర్హేతుకరించే భగవానుడు తన ప్రధాన విస్తారములతో సహా ఇక్ష్వాకు మహారాజు వంశమున అంతరంగిక శక్తి అయిన సీతాదేవికి ప్రభువుగా అవతరించను. ఇక్కడ భగవంతుడు తాను ఒంటరిగా రాకుండా తన ప్రధాన అంశాలతో పాటుగా, అంటే శ్రీరామచంద్ర రూపం వచ్చినప్పుడు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటుగా ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు. సీతాదేవితో పాటుగా ఆవిర్భవించాడు. తర్వాత ఇక్ష్వాకు వంశ అవతీర్య గురోర్నిదేశే. తర్వాత తన తండ్రి ఆదేశం మీదకు అతడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాడు. వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆ భగవంతుడి మహిమను తెలుసుకోలేక రావణాసురుడు దశమస్తక రావణుడు సీతాదేవిని అపహరించడం జరిగింది. గొప్ప అపరాధం చేశాడు. ఆ అపరాధం కారణంగా అతడు వంశంతో పాటుగా పూర్తిగా నశించిపోయాడు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఎదురు తిరిగాడు. అంతేకాకుండా భగవంతుని అంతరంగ శక్తి అయిన సీతాదేవిని తాను అనుభవించాలనేటువంటి దుస్సంకల్పం చేశాడు కాబట్టి అటువంటి ఘోరమైనటువంటి వినాశనాన్ని పొందాడు. ఈ విధంగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంతేకాకుండా భాగవతంలో చెప్పబడిన విషయం ప్రకారం శ్రీరాముడు సామాన్య మానవుడు కానే కాదు. అంతేకాకుండా అతనికి సోదరులు వారు కూడా సామాన్యులు కాదు. ఇక్ష్వాకు వంశ అవతీర్య గుణోర్నిదేశే. అంటే తన యొక్క అంశాలతో పాటుగా భగవంతుడు వచ్చి చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే శ్రీరామావతారం గురించి ఆయన ఇంకా చెప్తూ లంక తీసుకెళ్ళిపోయాడు. ఎవడు రావణాసురుడు సీతాదేవిని లంకకు తీసుకెళ్ళిపోయాడు. ఆ సంగతి తెలిసిన తర్వాత మరి లంకకు వెళ్ళాలంటే మధ్యలో పెద్ద సాగరం ఉంది. అయితే సాగరుణ్ణి దారి చూపించమని రాముల వారు అడిగారు. కానీ సముద్రుడు వినలేదు. తపస్సు చేసినా 3 రోజులు ధ్యానం చేసినా కూడా సముద్రం వినలేదు. అప్పుడు తీవ్రమైన క్రోధాన్ని ప్రదర్శించాడు శ్రీరాముడు. తీవ్రమైన క్రోధాన్ని ప్రదర్శించినప్పుడు అది ఏ విధంగా జరిగింది అంటే సముద్రమే వేడెక్కించ. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే సముద్రం యొక్క టెంపరేచర్ పెరగడం, సముద్ర మట్టం పెరగడం అనేది గ్లోబల్ వార్మింగ్. అంటే మనుషులు చేయాలంటే అనేక వందలాది సంవత్సరాలు ప్రయత్నించినప్పుడు కొద్దిగా టెంపరేచర్ పెరుగుతుంది. కానీ రాముల వారు ఒక్కసారి తీక్షణంగా చూసేప్పటికి గ్లోబల్ వార్మింగ్ లాగా వచ్చేసింది.
ఆ సముద్రం యొక్క టెంపరేచర్ పెరిగిపోయింది. ఆ టెంపరేచర్ పెరిగిపోయేటప్పటికీ దాంట్లో ఉండేటువంటి జీవరాశి తట్టుకోలేకపోయింది. మనం కాసేపు సపోజ్ ఒక కొద్ది గోరువెచ్చని నీళ్ళు కాసేపు ఉంటే బాగుంటుంది, కానీ గోరువెచ్చని నీళ్ళనే మనం కూర్చోవాలంటే ఇంపాసిబుల్, మనం ఉండలేము. ఎందుకంటే మనకు సహజం కాదు. కాబట్టి ఎప్పుడైతే ఆ సముద్రం యొక్క వేడి పెరిగిపోయిందో దానిలో ఉన్నటువంటి అసంఖ్యాక జీవరాశి మొత్తం తల్లడిల్లిపోయింది. ఆ తల్లడిల్లిపోయేటప్పటికి సముద్రం కూడా వణిగిపోయి బయటకు వచ్చాడు. వణిగిపోయి బయటకు వచ్చి చక్కటి మార్గం ఇచ్చాడు అని చెప్తున్నాను అన్నమాట. అయితే అంతటి శ్రీరాముడి యొక్క పరాక్రమం ఎటువంటిది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తూ, ఎవరినైతే శ్రీరామచంద్రుడు సంహరించాడో ఆ దశమస్తక రావణుడు మహాశక్తిమంతుడు, మహాబలవంతుడు, సమస్త జగత్తునే గడగడలాడించినటువంటి వాడు, లోకకంటకుడు రావణుడు. అది ఎంత శక్తివంతుడండి. ఎప్పుడైతే రావణుడు దండెత్తాడో, స్వర్గం మీద దండెత్తాడో, అప్పుడు ఐరావతం వచ్చి తన దంతాలతోటి దంతాలతోటి ఆ రావణాసురుడి వక్షస్థలాన్ని దాన్ని గుద్దింది, ఢీకొన్నది. అంటే ఏంటి? తన వజ్ర దంతాలతోటి అతని హృదయాన్ని, అతని గుండెని, వక్షస్థలాన్ని చీల్చివేద్దామని ఇంద్రుడు అట్లా పంపించాడు. అయితే ఎప్పుడైతే ఆ ఐరావతం అంత మహాబలవంతమైన ఐరావతం పెద్ద పెద్ద దంతాలతో వచ్చిందో, వచ్చి తన దంతాలతోటి వక్షస్థలాన్ని గుద్దినప్పుడు ఏం జరిగింది? రావణుడికి ఏం కాలేదు, కానీ దాని దంతమే విరిగిపోయింది. ఆ దంతం విరిగిపోయి ఆ దంతం ముక్కలై చెల్లా చెదురుగా అయిపోయింది. అది ఐరావతం అనేది తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల దంతాలు ముక్కలైపోయి సర్వత్రా వెదజల్లబడినప్పుడు అవి మెరిసినట్టయినట్టు. అంతటి అప్పుడు అన్నారు, చూసారా నా యొక్క శక్తి చూడండి అని రావణాసుడు వికటాట్టహాసం చేసి తిరిగాడు. కానీ అంతటి శక్తిమంతుడే రాముల వారి ముందర ఒక్క క్షణంలో అతడి ప్రాణవాయువు గాలిలో కలిసిపోయింది. అంతటి శక్తిమంతుడు శ్రీరామచంద్రుడు. అది భగవద్లీలలు ఆ విధంగా ఉంటాయి అని చెప్పి, తర్వాత భాగవతానికి సూత్రధారి, పాత్రధారి, లేకపోతే హీరో అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలను చెప్తున్నాను అనమాట. శ్రీకృష్ణుని యొక్క లీలను చెప్పబోతే ముఖ్యంగా శ్రీకృష్ణ లీలను భవిష్యలీలగా నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్పబోతున్నాడు. క్లేశవ్యయాయ కలయా సితకృష్ణకేశ. ఇక్కడ ముఖ్యంగా స్పష్టంగా శ్రీకృష్ణుడికి సితకృష్ణకేశ అంటే శ్రీకృష్ణుడి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే నల్లటి పొడవైన కురులు. క్లేశవ్యయాయ కలయా సితకృష్ణకేశ. శ్రీకృష్ణుడు ఎప్పుడు చూస్తాను మనకు, ఇప్పుడు అందుకోసం చిన్నపిల్లలకి ఎప్పుడైతే పుట్టి వెంట్రుకలు తీయరో అప్పుడు ఆ సంవత్సరం అయినప్పుడు జుట్టు బాగా పెరుగుతుంది. ఆ జుట్టు కత్తిరించే వల్ల ఒకసారి కృష్ణుడు నెమలి పెంచి పెట్టి ఫోటో తీస్తారు. అంటే చెప్పడానికి కూర్చుని అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి తెలుసు కృష్ణుడు అంటే పెద్దటి నల్లటి కుర్లు పెద్దగా ఉంటుంది, చాలా ఉంగరాల జుట్టు అంటే కృష్ణుడు. ఉంగరాల జుట్టును చూసి ఎవరు రాముడు అనరు, ఉంగరాల జుట్టును చూసి ఎవరు వామనుడు అనరు. ఉంగరాల జుట్టును పెద్దగా ఉంచితే కృష్ణుడు అంటారు. అందుకోసం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతి చిన్న పిల్లవాడికి ఫోటో ఉంటుంది, చిన్నప్పటి ఫోటో. ఏమిటంటే పుట్టు వెంట్రుకలు తీసే ముందర కృష్ణుడి యొక్క వేషం వేయడం, ఫోటో తీయడం. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడి యొక్క అవతారమే అటువంటిది. అంటే స్వయం అవతారం, స్వయం భగవాన్. అందుకోసమే ఇక్కడ సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు, సితకృష్ణకేశ అంటే సుందరమే గాక నల్లవి అయిన కుర్లతో నిండినటువంటి వాడు సితకృష్ణకేశ. అదనమాట, చాలా స్పెషల్ అవతారం. ఇక్కడ ప్రభుపాలు రాస్తున్నమాట, సొగసైన నల్లని కురులు కలిగిన ఆది రూపం నందు అవతరించను. స్పెషల్ అనమాట. శ్రీకృష్ణుడి యొక్క జుట్టు చాలా స్పెషల్. కాబట్టి జుట్టు పెద్దగా ఉన్నప్పుడు కృష్ణునికి వేషం వేయడం జరుగుతుంది అన్నమాట. భగవాన్ యందు విశ్వాసం లేనటువంటి రాజులు యుద్ధ బలముచే ప్రపంచము అధిక భారముతో కుంగిపోయినప్పుడు దాని క్లేశాలను తొలగించడానికి కోసం, అదేంటి క్లేశవ్యయాయ, క్లేశాలను తొలగించడం కోసము సితకృష్ణకేశ,
పొడవాటి జుట్టు కలిగినటువంటి వాడే శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి, జాతా కరిష్యతి జనాన్ ఉపలక్ష్య మార్గా కర్మాని చాత్మ మహిమోపనిబంధనాని. ఆ విధంగా తన మహిమని భగవంతుడు చూపించడం జరిగింది అని చెప్తూ బ్రహ్మదేవుడు ఇంకా ముందుకెళ్ళి శ్రీకృష్ణు యొక్క అద్భుతమైన లీలను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాడు. చెప్తున్నా ఏమంటా అంటే, శ్రీకృష్ణుడు దేవదేవుడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు యాక్చువల్గా బ్రహ్మదేవుడు? భగవల్లీలను వర్ణిస్తున్నాడు. భాగవతం మొత్తం భగవల్లీలతో వర్ణించబడి ఉంటుంది. అందుకోసం భాగవతాన్ని చదవడం ద్వారా సమస్త దుఃఖాలు ఎందుకు తొలగిపోతున్నాయి, భాగవతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కల్పించినా కూడా, ఇక్కడ నారదుల వారు కనిపించారు, అడిగారు, బ్రహ్మదేవుడు చెప్పాడు. సూత గోస్వామి వాళ్ళ శౌనకాదులు ఉన్నారు, వాళ్ళ సూత గోస్వామి అడిగాడు అని చెప్పారు. పరీక్షణ్ మహారాజు అడిగాడు, శుకదేవ్ కొంచెం. మైత్రేయుని అడిగాడు, విదురుడు అడిగాడు, మైత్రేయుని చెప్పాడు. విదురుడు అడిగాడు, ఉద్ధవుడు చెప్పాడు. ఈ విధంగా చర్చల ద్వారా కృష్ణలీలా కథలే సాగుతూ ప్రతి చోట మనకు కనిపిస్తుంటాయి. అందుకోసమే ఏ విధంగా అయితే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మార్మూలకి వెళ్ళినా కూడా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మనం బతకగలుగుతాం. అదేవిధంగా భాగవతాన్ని ఏ పూట తిప్పినా కూడా, ఏ పేజీ తిప్పినా కూడా దానిలో భగవలీల ఉంటుంది కాబట్టి భాగవతాన్ని పట్టుకున్న వాళ్ళకి ఇక భయమే ఉండదు. అది దాని రహస్యం అన్నమాట. ఎందుకంటే దానిలో భగవల్లీలలు వర్ణించబడ్డాయి, మూలలో వర్ణించబడ్డాయి. ఈ భగవల్లీలను వర్ణించడమే ఏకైక మార్గం. భౌతిక జగత్తులో కలియుగంలో సమస్త దుఃఖ నివారణకి ఏకైక మార్గం ఇదే. కాబట్టి అది అడుగడుగున మూలల భగవలీలలో వర్ణించబడిన గ్రంథం ఏమిటి? ఏది అంటే అది భాగవతమే. కాబట్టి ఆ మూలలా వర్ణించబడినటువంటి మూలలా భగవలీలలో వర్ణించబడినటువంటి భాగవతాన్ని భవసింధు ప్లవ అంటే భవసాగరాన్ని దాటి చక్కని నావగా మహానుభావులు వర్ణించగలిగింది. మన భాగ్యవశాత్తు దానికి నావికులుగా శ్రీల ప్రభుపాదుల వారు నిలిచారు. కాబట్టి అది అద్భుతంగా మనం తన సురక్షిత ప్రయాణం ఈ భాగవతంలో మనం చేయొచ్చు. ముఖ్యంగా భక్తి వేదాంత భాష సహితమైనటువంటి దానిలో ఈ భాగవత నావలో మనం చక్కగా ప్రయాణం చేయవచ్చు. ఇది పరంపరలో వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ రాస్తూ శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు అనడంలో సందేహం లేదు. ఇక్కడ నారదుల వారికి బ్రహ్మదేవుడు గోకులంలో జరిగినటువంటి లీలావర్ణన చేస్తున్నాడు. 3 లీలలు వర్ణించాడు. ఆ 3 లీలలు ఏమిటంటే, తల్లి ఒడిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు, తల్లి ఒడిలో అంటే ఏంటి, చాలా చిన్న పిల్లవాడు, ముఖ్యంగా 6 రోజుల సమయం తల్లి ఒడిలో ఉన్నప్పుడు పూతననే వధించాడు. ఆ పూతని తల్లి 6 మైళ్ళ పొడవునటువంటి 6 మైళ్ళ విస్తీర్ణము కలిగినటువంటి పూతనని కేవలం తల్లి ఒడిలో పలికినటువంటి బాలుడు వధించాది సాధ్యమా? కాబట్టి అది దేవదేవుడు అండల్లో నిశ్చయం, దీనిలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు 3 నెలల ప్రాయంలో ఉన్నప్పుడే బండిని తన కాలితోటి ఆకాశంలోకి ఎగరదన్నాడంటే అది సామాన్య బాలుడికి సాధ్యమా? కాదే. అదేవిధంగా ఆకాశాన్ని అంటే ఉండేటువంటి 2 అర్జున వృక్షాలని పాకుతున్న పిల్లవాడు రోటిని బట్టి లాగుతూ ఆ రోటితోటి 2టిని కూలదోశాడు అంటే సామాన్యుడికి సాధ్యమా? కాబట్టి ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా చూపేది ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా దేవదేవుడైన ఆయన, దీనిలో ఎటువంటి సందేహమే లేదు అని చెప్పి ఆయన గోకులంలో జరిగినటువంటి లీలలను రాబోయే లీలను వర్ణిస్తున్నాడు అనమాట. ఈ విధంగా రాబోతోంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ శకటాసుర సంహారం అనేది 3 నెలల ప్రాయంలో జరిగింది. తర్వాత పూతన సంహారం అనేది మనకు శ్రీకృష్ణుడు 6 రోజుల సమయంలో చేశాడు. తర్వాత దానిలో 2 వృక్షాలను కూలద్రోయడం దాంట్లో తన వాళ్ళకి శాప విముక్తి చేయడమే కాకుండా తన భక్తుడు ఏదైతే వరాన్ని ప్రసాదించాడో ఆ వరాన్ని నెరవేర్చడం కోసం కూడా శ్రీకృష్ణుడు చేశాడు అని చెప్పి చేయబోతున్నాడు అన్నాడు. దాని తర్వాత బ్రహ్మదేవుడు వర్ణిస్తూ ఇప్పుడు చెప్పినవేమో గోకులంలో జరగబోయేవి, ఇక మున్ముందు బృందావనంలో జరగబోతున్నాయి కొన్ని. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోకులంలో కూడా సమయం గడిపాడు, తర్వాత బృందావనంలో కూడా సమయం గడిపాడు. బృందావనంలో ఏం లీలలు చేశాడు, చిన్నప్పుడు బాలులతోటి శ్రీకృష్ణుడు లేగదూడలు, తర్వాత గోపబాలులతోటి
వన విహారానికి వెళ్తుండేవాడు వాటికి మేపడం కోసం. అయితే ఒకసారి లేగదూడలు గోపబాలు యమునా హ్రదంలో ఉన్నటువంటి కాళీ హ్రదంలో నీళ్లు దాగి వాళ్ళందరూ కూడా మరణించడం జరిగింది. ఎందుకంటే అవన్నీ విషపూరితాలైనవి. ఆ విషపూరితాలైనటువంటి సందర్భంగా వాళ్ళందరూ మరణించినప్పుడు శ్రీకృష్ణుని తన చూపుతోటి, తన కరుణా దృక్కుతోటి, కరుణా చూడ్కులు ప్రసరించడం ద్వారా వారందరినీ పునరుజ్జీవితం చేశాడు. అంతేకాకుండా ఇప్పుడైతే వీళ్ళని బతికించా, మళ్ళీ ఇటువంటి ప్రమాదం మాటికి వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకొని భావించి అతడు స్వయంగా ఆ కాళీ రథంలోకి దుమికి దానిలో ఉండే కాళీయ నాగుని వాడిని దండించి అక్కడి నుంచి తరిమివేశాడు. అదే ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలను చేయగలిగే సామాన్య మానవుడు చేయగలడా? సామాన్య బాలుడు చేయగలడా? కాబట్టి నిశ్చయంగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా దేవదేవుడే అని చెప్పి లీలను వర్ణిస్తున్నాడు. అంతేకాకుండా అదే సమయంలో జరిగినటువంటి మరో అద్భుతమైనటువంటి లీలను వర్ణిస్తున్నాడు నారదుల వారికి బ్రహ్మదేవుడు. ఏమిటంటే ఎప్పుడైతే కాళీయ దమనం జరిగిందో అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తర్వాత కాళీయుడి మీద నృత్యం చేయడం అంత కార్యక్రమం అయింది. కాళీయుడిని మాట్లాడడం, కాళీయుడిని పంపించేయడం, తర్వాత యమునా జలాలన్నీ కూడా ముఖ్యంగా కాళీ హ్రదంలో అవన్నీ పవిత్రం కావడం, నిర్మలం కావడం, అందరూ తాగారు, మంచిగా చక్కగా నిర్మలం అయిపోయింది. తర్వాత అమృతమయంగా అయినాయి. అప్పటికే సంధ్యా సమయం అయిపోయింది. అయ్యో ఇప్పటికే చాలా సంధ్యా సమయం అయిపోయింది, కాబట్టి మనం ఇక్కడే బాగుంది, ఇవాళ ఇక్కడే ఉందాం, ఇక్కడే పడుకుందాం అని అందరూ అనుకున్నారు. అక్కడే ఉన్నారు. అయ్యేటప్పటికల్లా ఆ రోజు రాత్రి అనుకోకుండా దావాగ్ని వచ్చింది. దావాగ్ని మొత్తం వాళ్ళని చుట్టుముట్టేసింది దావాగ్ని. అంటే దానికి ఆచార్యుడు రాశారనమాట. అంటే ఏంటి, ఈ కాళీయుడి యొక్క మిత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ కాళీయుడి మిత్రుడు ఉన్నాడు అనమాట. అదేంటి వీడు, ఈ శ్రీకృష్ణుడు ఈ విధంగా నా మిత్రుడిని ఇట్లా దండించాడు, ఇక్కడ తరిమేశాడు, కాబట్టి వీళ్ళందరినీ నేను వీడికి కష్టాన్ని కలిగిస్తాను, వీళ్ళందరినీ కాల్చిపడేస్తా అని చెప్పి ఇంకో రాక్షసుడు వచ్చాడు అనమాట. అగ్ని రూపంలో వచ్చి అంటే మొత్తం ఎండిపోయిన ఆకుల్లాగా ఉన్నాయి, కాబట్టి ఆ చుట్టూ ప్రాంతాల మొత్తం దావాగ్నితో నిండిపోయింది. సడన్గా చూసేటప్పుడు మన చిటపటలతోటి మొత్తం అగ్ని మొత్తం ఇంత వేడిగా అందరికి వచ్చేసింది. అందరికి మెలకు వచ్చింది. కృష్ణ 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 అందరూ అన్నప్పుడు చెప్పాడు, అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి అన్నాడు. అంతే, అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. అదే అనమాట. అంటే భాగవతంలో మనకు చెప్పినట్టు అంటే ఏంటి, నీకు దావాగ్నిలాగా కనిపిస్తుండొచ్చు, దుస్తరంగా కనిపిస్తుండొచ్చు, ఇంకొక 10 నిమిషాలు ఆగితే నువ్వు ఆ అగ్నిజ్వాలలో దగ్ధమైపోయే అవకాశం కూడా ఉండవచ్చు. కానీ కృష్ణుడు పక్కనే ఉన్నావు. కృష్ణుడు అంటున్నాడు, కళ్ళు మూసుకొని కూర్చో అంటున్నాడు. నన్ను తలుచుకో, కళ్ళు మూసుకొని కూర్చో అంటున్నాడు. అనగానే అందరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచేటప్పటికి అంతా మాయమైపోయింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ సమస్త దావాగ్ని తానే మింగివేశాడు. ఇది రహస్యం. ఎందుకంటే నీవు చింతపడడం ద్వారా, నీవు ఉద్విగ్న చెందడం ద్వారా నువ్వు ఆ దావాగ్నిని నువ్వు చల్లార్చగలవా? చల్లార్చలేవు. కానీ దావాగ్నిని చల్లార్చేటువంటి ఉపాయము, మహోత్కృష్టమైనటువంటి మార్గము పక్కనే ఉంది. ఎవరు? శ్రీకృష్ణుడు. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ లీలను ఏదైతే జరగబోతుందో ఆ లీలను గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. చేసుకుంటూ ఆ విధంగా అతడు అద్భుతంగా చేశాడు. దావాగ్ని మింగి అందరినీ రక్షించాడు అని చెప్పు. ఇంకోటి స్పెషల్ లీలను ఇక్కడ స్పెషల్ లీల చెప్తాడు. ఈ స్పెషల్ లీల మనకు భాగవతం దశమ స్కందంలో కనిపించదు. అయితే అదేంటంటే ఒకసారి యశోదాదేవి తన పిల్లవాడి చేతులు కట్టేద్దాం అనుకుంటా. అంటే ఏంటి, మనకు భాగవతంలో ఏమో నడువును కట్టేసే మనకు ఆ లీల కనిపిస్తుంది. ఇక పిల్లవాడు మరీ అల్లరి చేస్తున్నాడని చెప్పి చేతులు కట్టేద్దాం అనుకుంటా. చేతులు కట్టేద్దామని ప్రయత్నించింది. చేతులు కట్టేద్దామని ఎంత ప్రయత్నించినా కూడా ప్రతిసారి కూడా ఆ తాడు తక్కువ పడుతుంది, మాటిగా ఉంది మేడం. అయితే మొత్తానికి చివరికి ఆమె ఆ కార్యం చేయలేక, అమ్మ వీడిని కట్టడం అసాధ్యం అని చెప్పి కట్టడాన్ని వదిలిపెట్టేసింది. కట్టే ప్రయత్నం చేసింది, కానీ ప్రతిసారి కూడా ఆ చేతులు కట్టేసే. అంటే ఏంటి, పూర్వం అదే మనకు తెలిసినటువంటి దామోదర లీలలో నడుమును కట్టేసింది. అలసిపోయినప్పుడు భగవాన్ సరేలే కట్టేసేయి, నన్ను కట్టేసేయి అని అనగానే కట్టుబడ్డాడు. అది వేరే లీల. కానీ ఈ లీల స్పెషల్గా బ్రహ్మదేవుడికి
తలుచుకుంటున్నాడు అనమాట. చేతులు కట్టేద్దాం అనుకుంది. చేతులు కట్టేది ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు తక్కువవుతుంది. ఆ తాడు తక్కువైతుంటే చివరికి ఆమె అమ్మో ఇక నేను చేయలేను, ఈ చిన్ని కృష్ణుడిని, ఈ చిలిపి కృష్ణుడిని నేను కట్టేయడం నా వల్ల కాదు బాబు అని చెప్పో నువ్వు వేసుకో అని వదిలేసింది. వదిలేసినప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు నవ్వుతూ నోరు తెరిచట. నోరు తెరిచినప్పుడు సమస్త విశ్వాలు దాంట్లో కనిపించినాయి. అంటే ఇది ఒక స్పెషల్ ఇయర్ అనమాట. అంటే మనకు ఇప్పుడు మనకు దశమస్కందంలో కనిపించేది నోటిలో విశ్వాన్ని చూపించేది 2 చోట్ల కనిపిస్తుంది. ఒకటేమో శ్రీకృష్ణుడు మట్టి తిన్నప్పుడు, తర్వాత శ్రీకృష్ణుడు పాలు తాగుతున్నప్పుడు నోళ్ళలో చిన్నప్పుడు అనమాట. అప్పుడు ఆ 2 సమయాల్లో యశోద నోట్లో విశ్వాన్ని చూసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఏమిటంటే శ్రీకృష్ణుడు మరీ ఇట్లా మరీ గొడవ చేస్తున్నాడని చెప్పి చేతులు కట్టేద్దాం అనుకుని ప్రయత్నించింది, కానీ విసుకొచ్చి వదిలిపెట్టింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన నోటిని తెరిచి చూపించినప్పుడు సమస్త విశ్వాన్ని కనిపించింది. కాబట్టి ఆమె మనసులో సంశయాత్మురాలయ్యింది, కానీ తన పుత్రుని యోగ స్వభావాన్ని ఆమె భిన్న రీతుల్లో నిశ్చయం చేసుకుంది అని చెప్పి ఇక్కడ భాష్యంలో రాస్తున్నారు అన్నమాట. ఈ విధంగా నారదుల వారికి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని యొక్క మహిమను వర్ణిస్తూ తర్వాత మరొక లీల వర్ణిస్తూ దాని కృష్ణ ప్రేమ మహిమ అని చెప్తున్నారు అనమాట. అంటే నంద మహారాజు ఒకసారి ఏకాదశి సమయంలో ఆయన ఏకాదశి ఉపవాసం చేసి మర్నాడు పొద్దునే ద్వాదశి వచ్చింది. ద్వాదశి గడియలు ఇంకా పూర్తిగా రాకముందు, అంటే ఇంకా మరి ఆయన ఎప్పుడు వెళ్ళారో 3ంటికి వెళ్ళారో మొత్తానికి స్నానం ఆయన టైం అర్థం కాలేదు, తొందరగా మెలకొచ్చినట్టుంది. ఆయన వెళ్ళి అయ్యో ద్వాదశి వచ్చేసి నేను వెళ్ళి స్నానం చేయాలని చెప్పి ఆయన యములో దిగారు. అయితే అది సరైన సమయంలో చేయవలసిన స్నానం కాదు కాబట్టి ఒక వరుణ భృత్యుడు వచ్చి నందమహారాజును వరుణలోకాన్ని తీసుకుపోవడం జరిగింది. అప్పుడు అందరూ కూడా వ్రజభాసులు అందరూ అయ్యో కృష్ణ రామ అదేంటి నందమహారాజు కనిపించట్లేదు, ఇక్కడ వెళ్ళిపోయారు అన్నప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వర్ణలోకానికి వెళ్ళి ఆ వర్ణలోకాన్ని నుంచి తమ తండ్రిని విడిపించి తీసుకొచ్చినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మహిమ అప్పుడు నందమహారాజు బృందావన వాసులు చెప్పాడు, ఓహో మనం అనుకుంటున్నాం శ్రీకృష్ణుడు అంటే గొప్పవాడని ఇక్కడ అనుకుంటున్నాం, మన లోకంలోనే కాదు వర్ణలోకంలో కూడా కృష్ణుడిని అందరూ పూజిస్తున్నారు, ఆ వరుణుడే వచ్చి పూజించాడు, ఆహా చాలా గొప్పవాడు మన కన్నయ్య చాలా అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అనమాట. చెప్పినప్పుడు ఈ విధంగా సాగుతోంది. అంతేకాకుండా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన గోపబాలులతో ఆడుకుంటున్న సమయంలో ఈ మయదానవుడి ఒక అనుచరుడు ఉన్నాడు. ఆ అనుచరుడు వచ్చి వాడు ఏం చేశాడంటే ఈ గోపబాలులందరినీ ఒక కొండ గుహలో పెట్టి దాచిపెట్టాడు. కొండ గుహలో అప్పుడు కూడా శ్రీకృష్ణుడు వచ్చి ఆ కొండ గుహలోంచి వాళ్ళందరినీ రక్షించడం జరిగింది. ఈ విధంగా గోపబాలులను రక్షించినటువంటి శ్రీకృష్ణుడు అది సామాన్య మానవులకు సాధ్యం కాదు అని పలికాడు. ఇంకొక విషయం, బృందావనంలో గోపబాలులు కానీ వ్రజభాసులు కానీ గోపికలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మనకు శ్రీకృష్ణునికి కీర్తనం చేస్తున్నట్టు, శ్రీకృష్ణుడికి హారతి ఇస్తున్నట్టు, శ్రీకృష్ణునికి పూజలు చేస్తున్నట్టు కనిపించదు. వారు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడే కేంద్ర బిందువు అయినటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. పొద్దునంతా పనిలో ఉండేవాడు. కృషి గోరక్ష వాణిజ్యం అంటే ఆవుల్ని మేపడం, దూడల్ని మేపడం, వ్యవసాయం చేయడం, అంటే శారీరక శ్రమ చేసేవాళ్ళు. కానీ ఆ సమయంలో వాళ్ళు కృష్ణుడి పాటలు పాడుకునేవాళ్ళు. తెల్లవారుజాము 4ంటికి లేచి గోపికలు చల్ల జిలికేవాళ్ళు, వెన్న జిలికేవాళ్ళు, పెరుగు జిలికేవారు. కానీ ఆ సమయంలో కృష్ణుని పాడుకునేవాళ్ళు. అంటే ఏంటి, వారి సమస్త కార్యాలలో మనం అన్నట్టు ఇందాక మొదట్లో చర్చించినట్టు మనిషి ఏదో ఒకటి చేయకుండా ఉండలేడు, మనిషి ఏదో ఒకటి పలకకుండా ఉండలేడు, మనిషి ఏదో ఒకటి ఆలోచించకుండా ఉండలేడు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నోటికేమో కృష్ణ పనులు చెప్పారు,
అంటే నోటికేమో కృష్ణుడి యొక్క మాటలు లీలలు చెప్పారు, చేతులకేమో కృష్ణ కర్మలు చెప్పారు, హృదయంలో ఏమో కృష్ణుడి యొక్క చింతన పెట్టారు. ఈ విధంగా మనస వాచ కర్మణ మొత్తం కృష్ణమయమైన జీవితం గడిపారు. కాబట్టి పొద్దునంతా కష్టపడి పని చేస్తూ ఎంత ఇప్పటి సాయంత్రం ఇంటి రానే భోజనం గుర్రు పెట్టి పడుకునేవాళ్ళు. మరి వాళ్ళు భాగవతం చదవలేదు, భగవద్గీత చదవలేదు, లెక్చర్లు వినలేదు, ఏది చేయలేదు. అయినా కూడా శ్రీకృష్ణుడు వారికి సాక్షాత్తుగా భగవద్ధామాన్ని వాళ్ళకి అందించాడు. ఎందుకు చేశాడు? ఎందుకు ఇక రాస్తున్నానమాట. అంతేగాక పగటి యందు పనిలో తనమునకలై తశ్రమ కారణంగా రాత్రి యందు గాఢ నిద్రపోయేడి బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఆకాశం నందని అత్యున్నతమైన లోకమును వసగాను. వాళ్ళు ఏమి చేయలేదు, పనులలో ఒళ్ళు హూనం చేసుకున్నారు, తర్వాత హాయి ప్రసాదం తిని పడుకున్నారు అంతే. అయినా వాళ్ళకు భగవద్ధామ ప్రాప్తి వచ్చింది అని మనం భౌతిక దృష్టిలో చూస్తే అంటే వాళ్ళు హాయిగా పనులు చేసుకున్నారు, తిన్నారు, పడుకున్నారు, భగవద్ధామకి వెళ్ళారు అనుకుంటాం. కాదు, అట్లా కాదు. ఎందుకంటే మనిషి ఆలోచిస్తుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, పని చేస్తుంటాడు. ఈ మూడు కూడా వాడు కృష్ణుడే కేంద్ర బిందువుగా చేశారు అంతే. కృష్ణరహితమైనటువంటి ఆలోచన లేదు, కృష్ణరహితమైనటువంటి పలుకు లేదు, కృష్ణరహితమైనటువంటి కర్మ లేదు. కాబట్టి వాళ్ళు సామాన్య కర్మలే చేస్తున్నట్టు కనిపించినా, సామాన్యంగా సాధన చేస్తున్నట్టు కనిపించకపోయినా కూడా సాక్షాత్తుగా భగవంతుడే వారికి భగవద్ధామ ప్రాప్తి కలిగించాడు. తనే స్వయంగా తీసుకెళ్ళాడు. మరి అంటే ఏంటి? మన జీవితాన్ని భాగవతమయంగా మార్చుకోవాలి. ఎప్పుడు మన జీవితాన్ని భాగవతమయంగా చేసుకున్నాం, భగవంతుడే సాక్షాత్గా మనం తీసుకెళ్తాం. నేను భగవద్ధామ పోతా, గోలోకానికి పోతా, గోలోకం పోవాలి అంటూ ఉట్టి కూర్చుని రావడం లేదు. కృష్ణుడి కోసం చేస్తూ ఉండు, కృష్ణుడి మాటలే పలుకుతూ ఉండు, కృష్ణుడి గురించిన చింతనే చేస్తూ ఉండు. నువ్వు గోలోకంలో ఉన్నట్టే, గోలోకానికి వెళ్ళినట్టే. ఇది రహస్యం దానికి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇది మనం స్పష్టంగా గమనించవలసిన విషయం. ఎప్పుడైతే మన యొక్క ఆలోచన, మన యొక్క మాట, మన యొక్క కర్మ కేవలం కృష్ణ పరములుగా మారుతుందో, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడైతే మారుతుందో, మనం ఇక్కడ భగవద్ధామంలోనే ఉన్నట్టు, తర్వాత ఈ జన్మ తర్వాత భగవత్ ప్రాప్తిని పొందుతున్నట్టు. ఈ విషయాన్ని ఇంకా ముందు చెప్తున్నారు నారదుల వారికి చేస్తూ గోవర్ధనగిరిధారి లీల చెప్తున్నాను అనమాట. ఒకసారి శ్రీకృష్ణుడి ఆదేశం మీదకు వ్రజవాసులందరూ కూడా ఇంద్రయజ్ఞాన్ని ఆపేశారు. ఇంద్రయజ్ఞాన్ని ఆపేసినప్పుడు ఆపేసి దానికి బదులుగా గోవర్ధన పూజ చేస్తారు. అంటే గోవర్ధనుని పూజించారు, గోవులను పూజించారు, బ్రాహ్మణులను పూజించారు వ్రజవాసులందరూ. ఈ విధంగా శ్రీకృష్ణుడు తనకు ఏది అత్యంత ప్రీతికరమో చూపించాడు. అంటే గోవర్ధనుని పూజించడం కృష్ణునికి ఇష్టం, అంతేకాకుండా బ్రాహ్మణులను పూజించడం కృష్ణునికి ఇష్టం, అంతేకాకుండా గోవులను పూజించడం కృష్ణునికి ఇష్టం. నిజంగా మనం అందరం గోలోకంగా వెళ్ళాలి. కృష్ణుడు చేస్తున్న కార్యక్రమం ఏంటి? నిరంతరము ఆ సురభి గోవులను అభిపాలయంతం. శ్రీకృష్ణ కార్యక్రమం ఏంటి? సురభి అభిపాలయంతం. గోవులను అంటే సురభి గోవులను పాలించడమే గోపాలుడి యొక్క కార్యక్రమం. గోలోకంలో కూడా కృష్ణుడు చేసే కార్యక్రమం ఏమిటి? గోవులను సేవించడం, వాటిని చక్కగా మేపడం, సురభి గోవులు మేపడం. కృష్ణుడు ఆ విధంగా పనిచేస్తున్నాడు. మరి మనం గోవులను సేవించకుండా గోలోకానికి ఎట్లా వెళ్ళగలం? గోవులను సేవించకుండా గోపాలుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి ఎట్లా ప్రియమైన వాళ్ళం కాగలం? కాబట్టి కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు, కృష్ణ చైతన్యంలో ఉన్నవారు నిశ్చయంగా వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా గోవులను సేవించేటువంటి బృహత్ కార్యాన్ని చేపట్టాలి. ఆ విధంగా కృష్ణుడికి ప్రియమైన వరం కావాలి. ఎందుకంటే మనకు గోలోకంలో బృందావనంలో ఉన్నప్పుడు ప్రతిరోజు వ్రజవాసులందరూ చూస్తుండేవాళ్ళు. కృష్ణుడు చిన్నప్పటి నుంచే, అంటే ఏంటి, ఇంకా పెద్దవాడు కాలేదు, అప్పుడు వత్సపాలకుడే, అప్పుడు ఇంకా గోపపాలకుడు కాదు, అంటే చిన్నపిల్లవాడు కాబట్టి సరే నాయన నువ్వు మీ మిత్రులందరూ కలిసి లేగదూడల్ని మేపండి అని చెప్పి నందమహారాజు వాళ్ళందరూ పంపించేవాడు. పెద్దవాడైన తర్వాత గోవులను మేపాడు. అంటే ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు అట్లా చేశాడు కాదు, గోలోకంలో కూడా గోపాలుడే కృష్ణుడు. గోలోకంలో కూడా గోపాలుడే. సురభి అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం. తన చుట్టూ లక్షలాది లక్ష్ములు సేవిస్తున్నప్పటికీ తను మాత్రం గోవులను సేవిస్తున్నట. సురభి అభిపాలయంతం. మరి అంతటి శ్రీకృష్ణుడు అటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు
కృష్ణ ప్రియులమైన మనం కృష్ణ ప్రాప్తిని కోరుతున్న మనం గోవులను సేవించొద్దా, సేవించకూడదా, సేవించకుండానే మనం పొందగలమా గోలోకాన్ని? ఇది మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి భక్తులందరూ కనీసం నెలకు ఒకసారైనా వెళ్ళి ఒక గంట సేపు అదేంటి ఎట్లాగో మనకు కనిపిస్తాయి, ఆవులు కనిపిస్తాయి, అంటే రోడ్ల మీద ఆవులు కాదు, ఇక్కడ మంచి గోశాలకు వెళ్ళండి. వెళ్ళినప్పుడు దొరుకుతాయి. మీకు నిజంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. అయ్యో ఎక్కడ దొరుకుతాయి, మాకు అన్ని బర్రెలు దొరుకుతాయండి అంట. నిజంగా నీకు మనసు ఉంటే మనసు ఉండదా? మనసు ఉంటే మార్గం ఉండదా? ఉంటుంది. నీ ఊరు బయట ఎక్కడ ఉంటుందండి? మేమండి హైదరాబాద్లో ఉంటామండి, ఎక్కడ దొరుకుతుంది? ఎంత హైదరాబాద్ అయినా ఒక గంట సేపు ప్రయాణం ఎక్కడో నీకు ఆవులు దొరుకుతాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు ఉంటే తప్పకుండా ఉంటుంది. కాబట్టి గోసేవ చేసే కోరికను పెంచుకోండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు కనుక ఆ కార్యక్రమం చేస్తే శ్రీకృష్ణుడు చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు. తర్వాత బ్రాహ్మణ హితాయిచ్చ కదా, కాబట్టి ఆ గోసేవ ద్వారా, బ్రాహ్మణ సేవ ద్వారా, భాగవత సేవ ద్వారా నిశ్చయంగా మనకు కృష్ణ ప్రాప్తి, అంటే కృష్ణ భక్తి మీద రుచి మనకు కలుగుతుంటుంది. అయితే శ్రీకృష్ణుడు అందుకోసం ఆ గోపూజ, బ్రాహ్మణ పూజ, గిరిరాజు పూజ అనేది ప్రారంభించాడు. అంటే ఈ విధంగా, అంటే తనే స్వయం దేవదేవుడు కాబట్టి ఎవరైతే తన పట్ల ఆకర్షితులై ఉన్నారో వారికి వేరే వారిని సేవించవలసిన అవసరం లేదు. తర్వాత ప్రత్యక్షంగా ఆశీర్వాదాన్ని ఇచ్చే గోవులు, ప్రత్యక్షంగా ఆశీర్వాదించే బ్రాహ్మణులు ఉన్నప్పుడు ఇంకా వారి చింతనే అవసరం లేదు. నేను ఒక ప్రభుపాల వారి శిష్యుడు కనిపించారన్నమాట. ఆయనకి గోవుల మీద చాలా అభిమానం. ఆయన చెప్తున్నారు ఒకసారి, నిజంగా మనిషి ఒక రహస్యం ఉంది. ఎవరైతే ఎప్పుడైతే చాలా ఏమైనా అవాంతరాలు, కష్టాలు, ఏమైనా అడ్డంకులు కలుగుతున్నప్పుడు వాళ్ళు నిష్ఠగా కనుక గోసేవ చేస్తే వారికి ఆ కష్టాలను తొలగిపోతుంది. ఆయన ప్రత్యక్ష అనుభవం అంటారు. అనేకమైనటువంటి అవాంతరాలు ఉన్నప్పుడు గోసేవ చేయడం, గోవుల గురించినటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆయన అనేకమైనటువంటి అవాంతరాలను దాటానని చెప్పి నాకు చెప్తున్నారన్నమాట. ఆయన చెప్పారు. కాబట్టి మనం కూడా ఆ అనుభవాన్ని పొందాం. మనం కూడా ఆ అనుభవాన్ని పొంది కనీసం నెలలో ఒక ఆదివారమైనా ఒక 2-3 గంటల పాటు ఆ గోవులను సేవించడం, గోవులకు కాస్త కుడితి పెట్టడం, లేదా అరటి పళ్ళు పెట్టడం, ఈ విధంగా చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ గోసేవ వాంఛని, గోసేవ కోరికను మనం పెంచుకోవడం ద్వారా మన కృష్ణుడికి దగ్గర వాళ్ళం అవుతాం. తర్వాత ఈ విధంగా చెప్తూ ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అప్పుడు ఇంద్రుడు బృందావన వాసుల మీద సంవర్తక మేఘాలను పంపించి వాళ్ళ కుండపోత వాళ్ళందరినీ ముంచివేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి అయితే ఒక కేవలము 7 ఏళ్ల వయస్సు పిల్లవాడే అయినప్పటికీ కూడా ఒక చేత్తోటి చిటికెన వేల మీద దాన్ని ఎట్టి ఆ వర్షపు తాకుడు నుండి లక్షలాది పశువులని, మానవులని కాపాడాడు. అది సామాన్యులకు ఎట్లా సాధ్యపడుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా చెప్తూ బృందావన వాసుల బృందావనంలో శ్రీకృష్ణుడు రాస నృత్యం చేశాడు. తర్వాత ఎప్పుడైతే శంఖచూడుడు గోపభామలను అపహరించే ప్రయత్నం చేశాడో అప్పుడు ఆ శంఖచూడుని యొక్క శిరస్సును కూడా ఖండించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ శ్లోకాన్ని ఆయన భవిష్యత్ కారకంగా చెప్పడం జరిగింది. మధురములు, శ్రావ్యములు అయిన గీతముల ద్వారా బృందావన వాసుల పత్తుల కామవాంఛను ఉద్దీపితము చేయుచు శ్రీకృష్ణుడు బృందావనమున రాసలీలయందు నిలిచి ఉన్నప్పుడు కుబేరుని అనుచరుడైన శంఖచూడుడు గోపభామలను హరించును, భగవానుడు అతని శిరమును ఖండించి వేయును అనేది భవిష్యత్ వర్ణనగా చెప్పాడు. అంటే ఏంటి, కొన్ని లీలలు చూశాడు అంటే ఏంటి, ఈ భగవలీల కృష్ణలీల అనేది అనేక బ్రహ్మాండాల్లో అనేక యుగాల్లో సాగుతూనే ఉంటుంది. అంటే బ్రహ్మదేవుడి ఒకరోజు సమయంలో ఒకసారి కృష్ణుడు వస్తుంటాడు. కాబట్టి ఇందాక చెప్పినటువంటి చేతులు కట్టివేయడం అనేది మనకు ఈ యుగంలో జరిగిందో మనకు తెలియదు, కానీ అది గుర్తుంది కాబట్టి ఆయన చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ భవిష్యత్ లీలగా చెప్తున్నాడు. అంటే బ్రహ్మదేవుడు అటువంటి మహనీయులకి భవిష్యత్ వర్ణన మనకు ఒక స్పష్టంగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయబోతున్నాడు అని చెప్పి అంటే ఏంటి, రెండు ఒకసారి సాగలేదు. రాసలీల చేయడం వేరు, తర్వాత శంఖచూడుడిని వధించడం వేరు. ఇదేమో బృందావనంలో జరిగింది. తర్వాత
మనకి ఇవన్నీ కూడా మన దశమస్కందంలో వస్తాయి. కానీ రెండింటినీ కలిపి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ వర్ణించబడిన విషయములు బ్రహ్మదేవుడు నారదునికి వివరించినవన్నీ మనం జాగ్రత్తగా గమనింపవలసింది. భవిష్యత్తులో జరగనున్న విషయములను అతడు నారదు నుంచో పలుకుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమానమును గాంచగలిగిన చతురులకు భగవద్లీలలు అవగతమగును అని చెప్పి ఇక్కడ స్పష్టంగా భాష్యంలో ప్రభుపాలు రాస్తున్నారు. ఎప్పుడైతే మనిషి ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవతత్వ విజ్ఞాన ముక్త సంఘస జాయతే. ఎప్పుడైతే రజస్తమో గుణాల నుంచి బయటపడతామో అప్పుడు స్థితం సత్వే ప్రసీదతి. మనస్సు అప్పుడు సత్వగుణంలో నెలకొంటుంది. మనస్సు సత్వగుణంలో నెలకొన్నప్పుడు దానికి ఎటువంటి కలతలు ఉపద్రవాలు దానికి కలగవు. దానికి ఉద్విగ్నత అనేది కలగదు. ఉద్విగ్నత లేనటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ఆత్మస్థితి మానసిక స్థితి అని రెండు ఉన్నాయి. మానసిక స్థితి అంటే ఏమంటే అప్పుడు చంచలంగా ఉండడం, ఉద్విగ్నంగా ఉండడం, తర్వాత ఏదో హడావిడిగా ఉండడం అనేది మానసిక స్థితి. తర్వాత ఆత్మస్థితి అంటే ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే ఏంటి, అది సత్వగుణంలో ఉంది అని అర్థం. ఆ సత్వగుణంలో ఉంది అంటే అది ఆత్మస్థితికి దగ్గరలో ఉంది అని అర్థం. ఆ సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమ అనేది హృదయంలో ఉత్పన్నమవుతుంది. అందుకని చూడండి, మనం ఎప్పుడైనా తెల్లవారుజామున గుడికి వెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. ఆ భగవంతుని చూడడం, ఆ సంకీర్తనలు వినడం, అంటే ఏంటి, మనం ఆ సమయంలో సత్వగుణంలో ఉన్నాము అని అర్థం. ఎందుకంటే పొద్దున్న లేచాం, తర్వాత అప్పుడు టీవీ చూడలేదు, ఏ సినిమా చూడలేదు, పేపర్ చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇంకా అంటే మన ఏంటి, ఇంకా మన మనస్సుకు కానీ కళ్ళకు కానీ మన ఫీడింగ్ చేయలేదు కాబట్టి అది ఇంకా ప్రశాంతంగా ఉంది. తర్వాత వెళ్ళి స్నానం చేసాం, ఫ్రెష్ బట్టలు వేసుకున్నాం, గుడికి వెళ్ళాం, లేదా ఇంట్లో జపం చేస్తున్నాం. ఆ విధంగా మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే సత్వగుణంలో ఉంది. ఆ సత్వగుణ స్థితిలోనే, అందుకోసమే బ్రహ్మముహూర్తంలో నామజపం చేయండి నాయన అని చెప్తుంటారు మహానుభావులు, గురువులు. పొద్దున పూట భగవంతుడి యొక్క హారతి ఇవ్వడం, హారతి ఇచ్చిన తర్వాత భగవన్నామాన్ని జపించడం, లేదా భాగవతాన్ని వినడం, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు పెట్టారు అంటే అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, సప్తగుణ స్థితిలో ఉంటుంది. అప్పుడు ఆత్మస్థితికి దగ్గరలో ఉంటాం, ఎందుకంటే ప్రేమ దగ్గర ఉంటాం కాబట్టి భగవతత్వ విజ్ఞానం మనకు సునాయాసంగా అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దీని యొక్క రహస్యం. కానీ ఎప్పుడైతే రజోగుణం వస్తుందో అప్పుడు భగవతత్వ విజ్ఞానం అర్థమయ్యే అవకాశం ఉండదు. అయితే ఎవరైతే మహానుభావులు ఉన్నారో ఆ మహానుభావులకు భూత భవిష్యత్ వర్తమానాలను వాళ్ళు దర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు భవిష్యత్ వర్తమానం చెప్తున్నాడు. చెప్తూ ఇంకా ముందుకెళ్తూ ప్రలంబుడు, ధేనుకుడు, బకుడు, కేశి, అరిష్టుడు, చాణూరుడు, ముష్టికుడు, కువలయాపీడ గజము, కంసుడు, యవనుడు, నరకాసుడు, పౌండ్రకుడు వంటి దావన స్వభావులు, శాల్వుడు, ద్వివిధుడు, బల్వలుడు వంటి సేనాపతులు, దంతభక్తుడు, సప్త ఋషభాలు, శంబరుడు, విదూరథుడు, రుక్మిణి అనే వారులు, కాంబోజుడు, మత్స్యుడు, కురువు, సృంజయుడు, కేకయు అనే గొప్ప యోధులు, వీళ్ళందరూ కూడా భగవంతుడితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోరాడారు. భగవంతుడు ఏమో కొంతమందితో ప్రత్యక్షంగా పోరాడాడు, కొంతమంది భగవంతుడు పరోక్షంగా అంటే బలదేవుడి రూపంలో కానీ, బలరాముడి రూపంలో కానీ, లేకపోతే అర్జునుడి రూపంలో, భీముడి రూపంలో వాళ్ళు భగవంతుడితో. ఇప్పుడు బలదేవుడు అంటే భగవంతుడి యొక్క అంశయే, అర్జునుడు అంటే అతని యొక్క విభూతియే. అంటే వాళ్ళు అర్జునుడికి కానీ భీముడికి కానీ శక్తి ఎట్లా వచ్చింది, కృష్ణుడి నుంచే వచ్చింది. కాబట్టి భీముడితో ఎవరైనా పోరాడారన్నా, అర్జునుడితో ఎవరైనా పోరాడారన్నా, బలరాముడితో పోరాడారన్నా వాళ్ళు పరోక్షంగా కృష్ణుడితో పోరాడుతున్నట్టే. అదేవిధంగా కొంతమంది ఏమో నేరుగా కృష్ణుడితో పోరాడారు. దానిలో ప్రళంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేశి, అరిష్టుడు, చాణూరుడు, తర్వాత కువలయ, పీడ గజం, ఇవన్నీ కూడా మనకు దశమస్కంధంలో కనిపిస్తాయి. ఏ విధంగా శ్రీకృష్ణుడు ఒక్కొక్కదాన్ని అత్యద్భుతంగా ఎందుకు చేశాడు ఈ లీలలని. ఆ లీలలను ఎన్ని యుగాలు చర్చించినా, ఎన్ని యుగాలు శ్రవణం చేసినా, ఎన్ని యుగాలు పలికినా కూడా పలికిన వారికి, విన్నవారికి సమస్త దుఃఖాలు నశించిపోతాయి, సమస్త క్లేశాలు నశించిపోతాయి, సమస్త చింతలు తొలగిపోతాయి, హృదయం ప్రసన్నమవుతుంది. అంతేకాకుండా ఆ ప్రసన్నమైనటువంటి హృదయంలోనే కృష్ణ ప్రేమ ఉదయిస్తుంది. అందుకోసమే కదా
ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆ సత్యలోకంలో కూర్చొని కృష్ణలీలను చర్చిస్తున్నాడు అంటే ఆయన చెప్పాడు ఇక వేరే మార్గం లేనే లేదు. ఈ 14 నేను సృష్టించిన గౌణ సృష్టికర్తగా నేను సృష్టించినటువంటి ఈ 14 లోకాల్లో కలిం సత్వహరం పుంసాం ఈ సత్వగుణాన్ని హరించేటువంటి ఈ కలియుగంలో మార్గం ఏమిటి అంటే ఈ కృష్ణలీలా వర్ణనమే అని ఎక్కడ చర్చిస్తున్నాడు ఆయన? ఆ టాప్ మోస్ట్ ప్లానెటరీ సిస్టంలో, ఆ టాప్ మోస్ట్ ప్లానెటరీ సిస్టంలో సత్యలోకంలో కూర్చుని అడిగిన మాటకి జవాబు చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటో ఏ లోకంలోకి వెళ్ళినా నీకు మార్గం ఆన్సర్ ఏమిటి అంటే కృష్ణలీలను వినడమే ఈ జగత్తులో. అంటే భాగవతాన్ని వినడమే ఏకైక మార్గము అని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడుతోంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రలంబుడు, ధేనుకుడు, బకుడు, కేసి, అరిష్టుడు, చాణూరుడు, ముష్టికుడు వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా సంహరించడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా అంటే కొంచెం నరకాసురుడిని కూడా సత్యభామ సహాయంతో, తర్వాత పౌండ్రక వాసుదేవుడు, దంతవక్రుడు, అష్టవృషభాలు, తర్వాత కాంభోజులు, కొంతమంది రాజులు వీరందరూ కూడా భగవంతుడితో ప్రత్యక్షంగా పోరాడారు లేదా పరోక్షంగా పోరాడారు. అయితే వీళ్ళందరినీ కూడా భగవంతుడు సంహరించి వాళ్ళందరినీ నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం చేయడం కానీ లేదా స్వయంగా వైకుంఠ లోకాన్ని తీసుకుపోవడం కానీ చేశాడు. ఇది దీని అద్భుతమైన విషయం. అద్భుతంగా ఈ విధంగా శ్రీకృష్ణుడు అంటే వాళ్ళని సంహరించినప్పటికీ కూడా వారికి మహోన్నతమైనటువంటి పదాన్ని వాళ్ళకు అందజేశాడు, వారికి ప్రసాదించాడు. భగవంతుడితో ప్రత్యక్షంగా చంపబడిన వారు, పరోక్షంగా చంపబడిన వారు అందరూ కూడా భగవత్ప్రాప్తిని పొందారు. కొంతమంది నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమయ్యారు, కొంతమంది వైకుంఠ ప్రాప్తి కూడా పొందారు. ఎందుకంటే మనకు స్పష్టంగా అనిపిస్తుంది, ఎప్పుడైతే అఘాసురుడు ఉన్నాడు, అఘాసురుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు స్వయంగా అఘాసురుడి నోటిలో ప్రవేశించాడు. ఇప్పుడు బకాసురుడు వీళ్ళందరూ ఇప్పుడు ఈ పూతన వీళ్ళందరినీ బయట నుంచి చంపాడు. కానీ అఘాసుడు అంటే నోటి లోపలికి ప్రవేశించాడు, నోటి లోపలికి ప్రవేశించి చంపి మరి బయటకు వచ్చాడు. అయితే బకాసురుడికి ఏంటి, బకాసురుడు లోపల చంపలేదు, లోపల వాడు బయటకు వచ్చిన తర్వాత వాడి 2 ముక్కులను చీల్చిపడేశాడు. కానీ అఘాసుడు ఆ విధంగా కాదు, అఘాసుడు లోపల ఉన్నప్పుడే వాడిని చంపేశాడు. కాబట్టి ఆ అఘాసుడు ఏ విధంటే వాడి ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చింది, బయటకు వచ్చి అట్లా కాసేపు నిలిచింది, గాలిలో నిలిచింది. అంటే చూడండి, భగవంతుడితో చంపబడిన వాడు మళ్ళీ భగవంతుడిలోనే లీనమవుతున్నాడు స్పష్టంగా చూపబడింది అనమాట. ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి లీలలు, ఏం లీలలు? గోకులం లీలలు, బృందావన లీలలు, మధుర లీలలు, ద్వారక లీలలు అన్నింటినీ కూడా సంక్షిప్తంగా బ్రహ్మదేవుడు ఆ సత్యలోకంలో కూర్చుని మాట్లాడాడు. ఎవరికి? తన కొడుకుతో చెప్తున్నాడు. సృష్టి ఏ విధంగా జరిగింది నాయనా చెప్పు అంటే సృష్టి విషయమే కాకుండా సృష్టి జరిగిన తర్వాత ఏ విధంగా మానవుల సృష్టి జరిగింది, సమస్త జీవుల సృష్టి జరిగింది అది కూడా చెప్పాడు. అది కూడా చెప్పి ఏ విధంగా యజ్ఞాచరణ జరుగుతోంది, తర్వాత ఏ విధంగా భగవంతుడు రకరకాల అవతారాల్లో వచ్చి సమస్త మానవుల క్షేమం కొరకు వారిని ఆకర్షణ కోసం చేశాడు అనే విషయాలు కూడా చెప్తున్నాడు. చెప్పి తర్వాత అవతారమైనటువంటి వ్యాసదేవుడు అవతారం చెప్తున్నాడు అన్నమాట. అయితే కలియుగంలో మానవుల యొక్క ఆయుష్ చాలా అల్పంగా ఉంటుంది. అయితే భగవంతుడే సృష్టించాడు వేదాన్ని, భగవంతుడి యొక్క నిశ్వాస నుంచే వేదాలు వచ్చినాయి. అయితే తాను సృష్టించినటువంటి వేదాలని కలియుగంలో మానవులు అర్థం చేసుకునే అవకాశం లేదు, వాళ్ళకంత శక్తి లేదు. ఎందుకు అంటే వాళ్ళు అల్పాయుష్కులు అంటే వాళ్ళకు సమయం తక్కువ ఉంటుంది, వేదం అనంతమైంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి భగవంతుడే స్వయంగా వ్యాస భగవాని రూపంలో అవతరించి సత్యవతి తనయుడైనటువంటి అవతారంగా వ్యాసుగా వచ్చి యుగస్థితిని అనుసరించి వేద వృక్షాన్ని నానా భాగాలుగా విభజించాడు. అంటే తక్కువగా ఉన్నప్పుడు అది కలియుగ మానవులకు మంద బుద్ధులై ఉంటారు కాబట్టి ఆయుష్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ సమయంలోనే సులభంగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఒక్కటిగా ఉన్నటువంటి వేదాన్ని విభజించి మానవుల్లో ప్రవర్తిల్ల చేశాడు అని చెప్పి ఇక్కడ
శ్రీల వ్యాసదేవుడి యొక్క వ్యాసదేవ అవతారాన్ని నారదమునికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాల్ వారు భాష్యం రాస్తూ ఈ శ్లోకంలో ముఖ్యంగా కలియుగం నందలి అల్పాయుష్క జనుల కొరకు జరగనున్న శ్రీమద్ భాగవతం యొక్క భావి రచనను బ్రహ్మదేవుడు ఇక్కడ పేర్కొనుతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు భాగవతం గురించి నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పబోతున్నాడు, ఇంకొస్తుంది మనకు. అప్పుడు ఆ చతుశ్లోకి భాగవత రూపం చెప్తాడు. తర్వాత వచ్చి ఆయన వ్యాసదేవుల వారు చెప్పాడు. వ్యాసదేవుల వారు చెప్తే వ్యాసుల వారు భాగవతాన్ని రాస్తారు. అంటే ఏంటి, జరగబోతోంది. కాబట్టి ఇక్కడ భవిష్యత్తుగా చెప్తూ ఆ విధంగా యుగ పరిస్థితులను అనుసరించి వేద వృక్షమును భిన్న శాఖలుగా విభజించును. ఫ్యూచర్ చెప్పాడనమాట. వ్యాసదేవుని అవతారంలో వచ్చి భగవంతుడు ఈ విధంగా చేయబోతున్నాడు అంటే ఏంటి, భాగవతం కూడా రచన కాబోతోంది అని భవిష్యత్ వారిని చెప్పబడింది బ్రహ్మదేవుడి ద్వారా. అది కూడా ఎవరి ద్వారా జరగబోతోంది, అది నారదుల వారి ప్రేరితం ద్వారానే సాగబోతుంది. నారదుల వారు వెళ్ళి తన శిష్యుడికి ప్రేరణ కూర్చోబోతున్నాడు. తర్వాత నారదుల వారు దాన్ని వ్యాసుల వారికి ప్రేరణ కూర్చోబోతున్నారు. వ్యాసుల వారు దాన్ని గంధస్థం చేయబోతున్నారు అనే భవిష్యత్ కార్యక్రమాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుపాల వారు ఏంటంటే అంటే ఇది కలియుగంలో మానవులందరూ అల్పాయుష్కులు మాత్రమే కాకుండా భగవద్రహితమైన మానవ సమాజపు వికార పరిస్థితి కారణంగా జీవన క్లేశాలలో నిండిన వాళ్ళే ఉంటారు. కాబట్టి జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడంలో, పరతత్వాన్ని తెలుసుకోవడంలో వారు అల్పజ్ఞులై ఉంటారు. వాళ్ళ బుద్ధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం వారిని గాడిదలు లేకపోతే ఎడ్లతో సమానం అనించారు. కానీ సర్వజీవుల పట్ల కరుణామైన తండ్రిగా శ్రీకృష్ణుడు అందరికీ అపారమైన వేద జ్ఞానాన్ని భగవద్గీత వంటి చిన్న గ్రంథాల్లో ఇస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనకు భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. ఉపనిషత్తుల సారం భగవద్గీత ఎందుకు ఇచ్చాడు? మొత్తం ఉపనిషత్తు ఇంత పెద్దగా ఉన్నాయిగా, సారం ఎందుకు ఇచ్చాడు అంటే శ్రీకృష్ణుడు అందరి యొక్క తండ్రి కాబట్టి, అంటే ఆ పిల్లవాడికి చదువు రాదు కాబట్టి, అర్థం కాదు కాబట్టి, అల్పజ్ఞుడు కాబట్టి, బుద్ధిహీనుడు కాబట్టి వాడు ఏదో విధంగా ఈ వేద జ్ఞాన సారం అందాలి అనే సంకల్పం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు ఆ భగవద్గీతను కూడా అందించాడు. అయితే ఎవరైతే ఆ భగవద్గీతను చదివి ఇంకా పైకి వస్తుంటారో అటువంటి ఉన్నతమైన విద్యార్థుల కోసమే భాగవతం. ఎందుకంటే భాగవతం అనేది చివరి ఫైనల్. వేద జ్ఞానం వాళ్లకు అందాలి, భగవతత్వం అర్థం కావాలి అంటే వేదసారమైన ఉపనిషత్ సారమైన భగవద్గీత తెలుసుకోవాలి. ఎవరైతే దాన్ని తెలుసుకున్న తర్వాత ఉన్నత విద్యార్థులుగా మారుతారో వారి కోసం భాగవతం, ఇంకా భాగవతాన్ని చెప్పబడింది భగవత్ ప్రేమ. అందుకని ప్రభుపాల వారు చూడండి, మనకు అనేకమైన పుస్తకాలు కనిపిస్తుంటాయి. దాంట్లో ప్రభుపాల వారు రాసిన ఆయన ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అంటే మనకు ప్రభుపాల వారు రాసిన పుస్తకాలు అన్ని చదవడానికి మనకు కనీసం 15-20 ఏళ్ళు పడుతుంది. 15-20 పూర్తిగా మనం అధ్యయనం చేయాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. అయితే అందరూ అంటారు, మరి ఎక్కడ ప్రారంభించాలండి? సపోజ్ కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళకి ఏమి ఇవ్వాలి అంటే మనం సాధారణంగా భగవద్గీత ఇస్తుంటాం. అది మంచిదే, ఎందుకంటే భగవద్గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ భగవద్గీత ఇచ్చినప్పుడు భగవద్గీతను గురుముఖత వింటున్నప్పుడే మనకు అర్థం కావట్లేదు. మనకు 5 ఏళ్ళేంది, 10 ఏళ్ళేంది, 20 ఏళ్ళేంది, దానికి మీద మనకు రుచి రావట్లేదు. చదువుతున్నా మనకు ఒకసారి అర్థమవుతుంది, దాని యొక్క లింక్ అర్థం కాదు. ఈ విధంగా సాగుతూ ఉంటుంది. అటువంటిది ఏమాత్రం ఆధ్యాత్మిక లేనిది, ఏమాత్రం పరిచయం లేని వాడు తీసుకెళ్ళి భగవద్గీత అది మంచిదే, వాడికి శుభ సూచకమే. కానీ వాడు ఎప్పుడైనా దాన్ని తీసి చదివితే వాడికి ఎట్లా లింక్ అర్థమవుతుంది? అందుకోసం అంటే అట్లా అని మనం భగవద్గీత ఇవ్వద్దనిగా, భగవద్గీత ఇవ్వాలి. దానితో పాటుగా సపోజు పిల్లవాడికి మనం ఆ నేర్పిస్తున్నాం లేదా ఏబీసీ నేర్పిస్తున్నాం, అప్పుడు ఇచ్చే పుస్తకం వేరే ఉంటుంది, చిన్న పుస్తకం ఉంటుంది. ఆ చిన్న పుస్తకంలో ఏ అనే ఇంత పెద్దగా ఉంటుంది. ఒక పేపర్ ఒక పేజీ మొత్తం ఏ అని రాస్తుంటుంది. కానీ తర్వాత వాడు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత ఏతో ఉన్నటువంటి అనేక వందల సెంటెన్స్ ఒక్కొక్క పేజీలో ఉంటాయి. ఈ విధంగా సాగుతుంటుంది. కానీ మొట్టమొదటి మనం చిన్నది నేర్చుకోవాలి కదా. అందుకోసం ప్రభుపాల వారు ప్రవేశపెట్టినటువంటి చిన్న చిన్న పుస్తకాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఇందులో.
అందుకోసమే నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా సరే మొట్టమొదలు వారికి ఆధ్యాత్మిక గురించి మనం చెప్పబోతున్నాం. ఆధ్యాత్మిక గురించి చెప్పబోతున్నప్పుడు వారికి భగవద్గీత ఇద్దాం. భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథాన్ని ఇద్దాం. దానితో పాటు ఒక 6 పుస్తకాలు ఉన్నాయి ప్రభుపాద వారి గురించి రాసిన, అంటే కృష్ణ చైతన్యం గురించి, కృష్ణ తత్వాన్ని గురించి తెలిపే 6 పుస్తకాలు. ఆ 6 పుస్తకాలను ఇవ్వాలి. ఏమిటి 6 పుస్తకాలు? ఒకటేమో ఆనందనిధి శ్రీకృష్ణ భగవానుడు. అంటే శ్రీకృష్ణుడు అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఆనందనిధి, అంటే ఆనందమే ఒక సాగరంలాగా ఉంటే ఆ సాగరమే శ్రీకృష్ణుడు అని తెలియజేసే అటువంటి చిన్న పుస్తకం ఆనందనిధి శ్రీకృష్ణ భగవానుడు. ఆ పుస్తకం ఇవ్వాలి. అప్పుడేంటి, మనం వాడికి ఎంత చెప్పినా కూడా దాంట్లో అన్ని విషయాలు మనం పూర్తిగా వర్ణించలేము. శ్రీల ప్రభుపాదుల వారు తమ వ్యాసాల్లో చెప్పినటువంటి విషయాన్ని మనం ఆ చిన్న పుస్తకం రూపంలో ఉంది. కాబట్టి ఆనందనిధి శ్రీకృష్ణ భగవానుడు ఆ పుస్తకం ఇవ్వాలి. ఆ పుస్తకం తర్వాత భక్తి అంటే ఏమిటి? భక్తిలో 9 విధ, దాంట్లో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం అనే 9 రకాల మార్గాలు ఉన్నాయి. ఆ భక్తి మార్గాల గురించి, భక్తి అంటే ఏమిటి, అది ఏ విధంగా జీవితంలో ప్రభావం చూపిస్తుంది అనే సూక్ష్మంగా తెలియజేసేటువంటి ఇంకో చిన్న పుస్తకం ఉంది. అదే ప్రహ్లాద మహారాజు యొక్క దివ్యోపదేశాలు, అంటే టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద అనే పుస్తకం ఉంది. అది కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. 2 తర్వాత ఇవన్నీ, ఈ భక్తిని గురించి మనం చెప్తున్నది ఎవరు? ప్రభుపాదుల వారు. ఆ ప్రభుపాదుల వారు ఆయన ఏంటి, ఏ విధంగా ఆయన భగవత్ సందేశాన్ని ఈ లోకంలో పట్టుకొచ్చారు అని తెలియజేసే ఇంకో పుస్తకం ఉంది. అది ప్రభుపాదుల వారి పుస్తకం. ఆయన గురించి పరిచయం. ఆయన ఎవరు, ఆయన రాసిన పుస్తకాలు ఏంటి, ఆయన స్థాపించిన మందిరాలు ఏమిటి, ఆయన గురువు గారు ఎవరు, ఆయన గురించినటువంటి సమస్త విషయాలు సంక్షిప్తంగా మనం తయారు చేస్తే ఇంకో 3వ పుస్తకం. తర్వాత 4వ పుస్తకం. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను ఏ విధంగా ప్రారంభించాలి, నేను ఏ విధంగా ఈ భక్తిని ప్రారంభించాలి ఇంట్లో అని తెలియజేస్తే ప్రారంభకుల మార్గదర్శిని, కృష్ణ చైతన్యంలో ఏ విధంగా మనం భక్తిని ప్రారంభించవచ్చు అని తెలిపే 4వ పుస్తకం. తర్వాత వీటితో పాటు మనం 4 నియమాలను పాటించాలి. ఎందుకంటే ఎప్పటిదాకా అయితే మనం అపరాధాల నుంచి బయటపడమో అప్పటిదాకా మనం భక్తిలో పురోగమించే అవకాశమే లేదు. కాబట్టి ఈ 4 అపరాధాల కంటే ఈ 4 అపరాధాల వివరాలు ఏమిటి, వాటి నుంచి మనం ఏ విధంగా బయటపడవచ్చు అని తెలియజేసే ఒక పుస్తకం ప్రింట్ చేయబడింది. సుఖమయ జీవనానికి 4 మూల నియమాలు అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఇవ్వాలి. తర్వాత మనిషికి ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో మనం వాళ్ళు ప్రవేశపెడుతున్నప్పుడు వాడు నిశ్చయంగా చేయవలసింది అంటే ఏకాదశి నియమ పాలనం, భగవద్గీత గురించి తెలుసుకోవడం, భాగవతం గురించి తెలుసుకోవడం, తర్వాత హరినామం గురించి తెలుసుకోవడం, వీటన్నిటి గురించి చెప్పే ఇంకో పుస్తకం ఉంది. అదే కలియుగంలో పంచమహాయజ్ఞాలు. ఈ 6 పుస్తకాలను కనుక మనం ప్రతి మనిషికి ఇవ్వగలిగితే, ఆ ప్రారంభకులుగా అంటే కిండర్ గార్టెన్ స్టూడెంట్స్గా ఈ 6 పుస్తకాలను కానీ ఇస్తే వాళ్ళకి కేవలం 2 నెలలు చాలు. ఈ 6 పుస్తకాలు అంటే ఏమాత్రం చదవడం కూడా అలవాటు లేని వాళ్ళు కూడా ఈ చిన్న 6 పుస్తకాలు 2 నెలల్లో పూర్తి చేయగలరు. ఆ 2 నెలల్లో మీరు ఈ 6 పుస్తకాలు, భగవద్గీత కూడా ఇవ్వాలి. ఉండండి, ఈ భగవద్గీత ఉండండి, దీన్ని చూస్తుండే చదువుతూ ఉండండి, శ్లోకాలు చదవండి. ఈ 6 చిన్న పుస్తకాలను మాత్రం మీరు అధ్యయనం చేయండి. ఎందుకంటే వీటి ద్వారా మీకు స్పష్టత ఏర్పడుతుంది, జీవితం యొక్క అవగాహన ఏర్పడుతుంది, భక్తి యొక్క ప్రాముఖ్యం ఏర్పడుతుంది, భక్తిలో ఏమేమి అడుగులు వేయాలో తెలుస్తుంది, ఏమేమి చేయొద్దో తెలుస్తుంది. అప్పుడు మీరే మీ యొక్క తీవ్రగతితోటి, తీవ్రమైన వేగంతో మీరు భక్తిలో ముందు సాగవచ్చు. తీవ్రగతితో ఎంత మీరు సాగితే అంత శీఘ్రంగా జీవితం సుఖమయంగా మారుతుంది, ఆనందమయంగా మారుతుంది అని మనం వారికి చెప్పగలం. ఎందుకంటే ఈ 6 పుస్తకాల్లో ఉన్న విషయాలని ప్రతి వ్యక్తికి చెప్పాలంటే మనం ఎన్ని గంటలు ఒక్కొక్క వ్యక్తితో మనం గడపాల్సి వస్తుంది, అంత మనం గడపలేము. కాబట్టి ఏం చేయాలి, ఈ పుస్తకాలు ఇవ్వాలి. నాయన, అమ్మ, ఈ ఒక 2 నెలల పాటు ఈ పుస్తకాలు చదవండి, నేను మళ్ళీ వస్తా, మీ దగ్గరకు వస్తా అని చెప్పాలి. అప్పుడు ఆ విధంగా మనము సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భక్తి భావనని సర్వత్రా మనం పంచవచ్చు. ఆ విధంగా మెల్లగా చిన్న పుస్తకాలు చదవడం ద్వారా
తయారై వాళ్ళు భగవద్గీతలోకి చక్కగా అంటే భగవద్గీత చదువుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ చిన్న పుస్తకాల ద్వారా అవగాహన వస్తుందో అప్పుడు ఆ రసాస్వాదన చేయగలుగుతారు. భగవద్గీతకు రసాస్వాదన చేయగలుగుతారు. భగవద్గీత కూడా ఎప్పుడైతే వాళ్ళు ఆ రసాస్వాదన చేయగలుగుతారో, దాని మార్గదర్శనం పొందగలుగుతారో, అప్పుడు వాళ్ళు భాగవతంలోకి వచ్చి ఉన్నతమైన రసాస్వాదన అప్పుడు చేయగలుగుతారు. ఈ విధంగా ఒక 15 ఏళ్ల కాలం చదివితే, కానీ ఈ 15 ఏళ్ల కాలం కావాలి అంటే మొట్టమొదటి చిన్నదాంతో స్టార్ట్ చేయాలి కదా. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా ABCD రాయాల్సిందే కదా. కాబట్టి ఈ చిన్న పుస్తకాల ద్వారా మనం ముందుకు తీసుకెళ్దాం, ప్రభుపాల వారి యొక్క ఈ సందేశాన్ని మనం తీసుకెళ్దాం అని చెప్పి మీ అందరికీ నేను ఒక సందేశాన్ని ఇస్తున్నాను. ఈ విధంగా ఈ భగవత్ సందేశాన్ని ఇవ్వడం అనేది ఎంత ముఖ్యమో మనకు ఈ ఈ ద్వితీయ స్కందంలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే సత్యలోకంలో కూర్చున్నప్పటికి కూడా, అంటే అత్యున్నతమైన సత్యలోకంలో కూర్చున్నప్పటికి కూడా బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? కృష్ణలీలను వర్ణిస్తున్నాడు. అదొక్కటే మార్గం. కాబట్టి హాయిగా మనం ప్రభుపాల వారు అందించినటువంటి ఈ భాగవతాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు మహోన్నతంగా మహోత్కృష్టంగా ఈ 2వ స్కందం సాగుతోంది. ఈ 2వ స్కందం ముగిసే సమయం కల్లా చతుశ్లోకి భాగవతం కూడా వచ్చేస్తుంది. ఆ చతుశ్లోకి భాగవతం ఏ విధంగా నారదుల వారికి చేరుతుంది, నారదుల వారి నుంచి వ్యాసుల వారి చేరుతుంది, ఆ విధంగా సాగుతుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన కథలు మనకు వస్తాయి. అడుగడుగునా మనకు కృష్ణలీలలు వినిపిస్తాయి. కృష్ణలీలలు వినే అవకాశం మనకు వస్తుంది అంటే మనకు మందు పడుతున్నట్టే శరీరంలో. అంటే రోగం వచ్చింది, మందు పడుతోంది, టీకా మందు పడుతోంది, లేదా సూది మందు పడుతోంది అంటే మనకు ధైర్యం ఏంటంటే మనకి రోగం ఉండదు అని. అదేవిధంగా ఎప్పుడైతే కృష్ణలీలాలు, కృష్ణ కథలు అనే టీకా మందు పడుతోంది, లేకపోతే సూది మందు పడుతోంది అంటే ఇక దుఃఖాలు ఉండవు, ఇక దీర్ఘాయు మనకు కలుగుతుంది, పరమానందమే కలుగుతుంది అనేటువంటి స్థిర నిశ్చయాన్ని మనం పొందవచ్చు. ఇదే భాగవతం యొక్క మహిమ. కాబట్టి సోదరీమణులారా, మీరందరూ కూడా భాగవతం మీద రుచి పెంచుకోండి. గోసేవ చేయండి, బ్రాహ్మణుల సేవ చేయండి, గురువుల సేవ చేయండి. భాగవతం మీద రుచి పెంచుకునేటువంటి కోరికను పెంచుకోండి. శుభమస్తు, విజయోస్తు. శ్రీమద్ భాగవత గ్రంథరాజకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.